తండ్రి నాయన ఈ ఉదయకాలంలో తండ్రి నాయన మీరు నాయన మాతో మాట్లాడదేవా నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన మా సహోదరాలు నాయన ప్రభా కొన్ని మాటలు నాయన సాక్ష్యం ద్వారా నాయన మీరు ఎలా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన ఆ బిడ్డలో ఉన్న భయంతో నాయన మీరు తీసివేసినందుకు నీకే నిన్నైనా కృతజ్ఞతలు. యేసయ్యా స్తోత్రములు నాయన నాయన ప్రభా మంచి శక్తిని బలాన్ని ప్రభా ఆ బిడ్డకి ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన నాయన నీ రక్తంలో ప్రభా నాయన సహోదరులు నాయన కడిగింది నాయన నాయన ప్రభా బిడ్డ నాయన ప్రభా మీరు తోడుగా ఉంచుకుంటా తండ్రి. నాయన ప్రభా బిడ్డ తిరుగుతున్న ప్రాంతాల్లో నాయన మీరు తోడుకుంటు దేవా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా నాయన మమ్మల్ని నాయన ప్రభా ఈ భూమి మీదకి నాయన ఒక యాత్రగా పంపించావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నాయన ఈ యాత్ర ముగించుకొని తండ్రి తిరిగి నాయన మా సొంత దేశానికి ప్రభా వెళ్ళాలి నాయన ప్రభా మా కొరకు నాయన కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నాయన మీరు నాయన సిద్ధపరిచారు నాయన. నీకు స్తోత్రములు నాయన. ప్రభా నాయన నాయన కొత్త దేశానికి నాయన కొత్త భూమికి నాయన మమ్మల్ని నాయన మీరు సిద్ధపరుచున్నాయన. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన మా రక్తం ప్రభు ఆదిలోనే చెడిపోయింది నాయన. నాయన ప్రభా మా రక్తము తండ్రి మరో లక్షణాలు ఉన్నాయి నాయన. నాయన ఈ మరో లక్షణాలు తీసే ప్రభా నాయన నీ అమూల్యమైన రక్తాన్ని ప్రభా మాకు ఎక్కించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన మా కాపరి నాయన బలహీనుడు తండ్రి బలపరుచునైనా నీకు స్తోత్రములు నాయన. ప్రభా నాయన మాకు ఏ వాక్యం ధ్యానం ఉన్నాడో ప్రభా అది నీకు తెలుసు నాయన. నాయన మా కాపులైనా మీరుండి మీరు బోధించినైనా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు నాయన. నాయన ఇక్కడ పనిచేస్తున్న దురాత్మ అలశక్తులు యేసుక్రీస్తు నామములో బంధించడాయన నీకు స్తోత్రములు నాయన. నాయన మీరే ముఖ్య నాయకుడు ఉండి నాయన ఆది నుండి నాయన ముగింపు వరకు నాయన మీరే తోడుకుంటే దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన కారుకులు దీవించి ఆశీర్వదించిన ప్రభా నాయన ఆ కారుకులు నాయన నీ పని నిమిత్తాన నాయన వాడుకునే కృపను దయచేయండి. నీకు స్తోత్రములు నాయన. మీరే ముఖ్య నాయకుడు ఉండి ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనంతా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. Let us turn to the Bible. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఎవరు కూడా ప్రార్థన ప్రారంభమైన తర్వాత అటు ఇటు తిరగటం కానీ చేయబాకండి. పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు గారిని కోరుతున్నాను. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థమించుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించి పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిసర ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులను గాను నియమించింది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలయ్యింది మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గంలో లాగు కుయుక్తితోను
గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని చిన్నది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, కృపామైన ప్రేమ కలిగిన యేసయ్యకు స్తోత్రాలు. అయా గడిచినటువంటి దినములన్నీ నీ బలిష్టమైన ఎక్కడ చోటన మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యముతో ఉంచి ఆదరించినటువంటి మా ప్రాణప్రియులకు స్తోత్రములు తండ్రి. నాయన మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా ఇదిగో నాయన నీ ప్రసన్నతను మేము చూచుటకు నీ ఆలయంలో ధ్యానించటకు ప్రభువా అయ్యా ఇదిగో నాయన నీ వాక్యములు వినుటకు తండ్రి మమ్మల్ని అందరినీ ప్రత్యేకమైన స్థలంలోనికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. నిక్షేమగా ప్రభు పాటల ద్వారా ఇంతవరకు మీరు మైపోతున్నారు అయ్యా. ఇప్పుడు పాటల కంటే విలువైనది, జీవం కలిగినది, అద్భుతమైనటువంటి నీ వాక్యం మేము వినవచ్చు ఉండగా నాయన అయ్యా. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మాలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయి అయ్యా. ఇక్కడ ఏ ఆత్మ అయితే ప్రభు పనిచేస్తున్నదో వినే వారి హృదయాల్లో కూడా అదే ఆత్మ పనిచేయాలి దేవా. కృప చూపిన ఆయన మిమ్మల్ని మా ముఖ్య ప్రసంగికులుగా ఆహ్వానిస్తూ ఉండగా ప్రభు వాక్యమని రొట్టె విరిచి మాతో నాయన మాకు వడ్డించి ప్రభు మమ్మల్ని ఆత్మీయంగా తృప్తిపరిచి మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయాలి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములోనే అడుగుచున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ మరి సంతోషంగా ఉన్నారా? కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా, లోకల్లో ఉన్నవాళ్ళు కూడా లేట్గా రాబాకండి. బయట వాళ్ళు చక్కగా పెందలాడుచు కూర్చున్నారు. లేటుగా వచ్చే వాళ్ళకి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పొద్దున్న 1 గంట ముందు ఎందుకు లేవరు? పెందలాలు వేసి చక్కగా దేవుని సన్నిధిలో ఎందుకు గడపరు? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మీరు? పెందలాడు వెంటనే అది దేవుడు పెంచుతాడు. 10:30 కల్లా మోకరించి చక్కగా ఇక్కడికి వచ్చేసి 10:30 కూడా 10 గంటలకే వచ్చి మోకరించి చక్కగా ప్రేయర్ చేసుకుంటే నాతో పాటు వస్తున్నారు. నేను వచ్చిన తర్వాత కూడా కొంతమంది వస్తున్నారు. పద్ధతి మానుకోండి మీరు, అది మంచి పద్ధతి. దేవుని యొక్క సన్నిధిలో పెందలాడు రావటం అనేది దేవుడు మెచ్చుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. పెందలాడు వస్తేనే నువ్వు అనేక విషయాలు నేర్చుకోవడానికి నీ హృదయము తెరవబడుద్ది. అర్థమైందా? వింటున్నారా? చేతులు ఎత్తి గలలు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఒక అంశాన్ని ప్రారంభించాం. ఆ అంశం ఏంటి? పరిశుద్ధాత్మ అనే అంశాన్ని మనం ప్రారంభించాం. ఈ పరిశుద్ధాత్మ అనే అంశంలో నుండి అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్తున్నాం. గుర్తున్నాయా? ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితము పరిపూర్ణతలోనికి రావాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఒకటే సరిపోదు, కానీ దానితో పాటు మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరిస్తారు సార్? ఎవరిస్తారు? మామూలు బాప్తిస్మం ఏమో పాస్టర్ గారు ఇస్తారు, నీ ఒప్పుకోలు బట్టి. నీటి బాప్తిస్మం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము దేవుడి వారి. చూస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు దేవుని దృష్టిలో ఒక మంచి విశ్వాసిగా లెక్కించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా ప్రియులారా? వింటున్నారా? ఒక మంచి విశ్వాసిగా నువ్వు అప్పుడు మాత్రమే లెక్కించబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం నీటి బాప్తిస్మం పొందుకున్న మనం అందరము కూడా పరిశుద్ధాత్మ పొందుకునే దిశగా మనం నడుస్తున్నాం.
హల్లెలూయా. అర్థమైందా? ఇంకా కొంతమంది అయితే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో సమాధానంగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఉంటారు. హల్లెలూయా. మరి మనం పోయిన వారం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా ఆత్మ ఫలాలు కనబడుతుంటాయని మనం చూసామా? ఆత్మ ఫలాలు ఎన్ని రకాలవి? ఆత్మ ఫలాలు మొత్తం 9 రకాలు. ప్రైజ్ ది లార్డ్. మరి 9 రకాలైనటువంటి ఆత్మ ఫలాలన్నీ కూడా ఒక దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. ఆ 8 రకాలైనటువంటి ఆత్మ ఫలాలన్నీ కూడా ప్రేమ అనేటువంటి ఫలములోనే ఇమిడి ఉన్నాయి. ఎట్లాగైతే మనం ఇంట్లో వస్తువులన్నీ తాళం వేసేస్తామో ఒక గదిలో పెట్టి, ఏమండి? ఇప్పుడు ఈ 9 రకాలైనటువంటి ఏమిటి? సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, హల్లెలూయా, ఇవన్నీ కూడా దేంట్లో ఇమిడి ఉన్నాయి? ప్రేమలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా దేంట్లో ఇమిడి ఉందని చెప్పుకున్నాం? ప్రేమలో ఇమిడి ఉన్నది. అందుచేత ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే దాంట్లోనే మొత్తం ఉంది. హల్లెలూయా. మరి దానికంటే ముందు చూస్తాం మనము అసలు మనం ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమించగలుగుతామంటే మనము మొదట దేవుని ప్రేమించగలం. అసలు ఆ ప్రేమ మనలోనికి ఎలా సప్లై అవుతుందంటే ప్రేమ స్వరూపియకు దేవునిలో నుండే సప్లై అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రేమకు మూలం అనేది ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరేనా? మన దేవుడు ప్రేమ స్వరూపం ఉందా? హల్లెలూయా. మరి ప్రేమ స్వరూపమైనటువంటి ఆ దేవుడు, మరి ఆయన ప్రేమకు మూలమైనటువంటి దేవుడు కాబట్టి ఆయనలో ఉన్న ప్రేమ మనలోనికి రావాలంటే, వింటున్నారా, మనం ఖచ్చితంగా వాక్యమును ప్రేమించాలి. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో నన్ను తప్ప నువ్వు ఈ భూమి మీద దేన్ని ప్రేమించొద్దు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఒకవేళ ఇంట్లో పనిని ప్రేమించావనుకో, నువ్వు టయానికి దేవుని సన్నిధికి రాలేవు. అప్పుడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నట్టంటే దేవుని సన్నిధి కంటే ఎక్కువగా ఇంట్లో పనినే ప్రేమిస్తున్నట్టు. నువ్వు ఒకవేళ చుట్టాలు వచ్చినప్పుడు ప్రార్థనకి ఎగ్గొడుతున్నావు అనుకో, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నట్టు? మరి అంతే. వాళ్ళు కాదు నీకు పర్మనెంట్. బంధువులు పర్మనెంటా? దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి పరిగెత్తుకొని వచ్చి సహవాసం చేయటం అనేది చెప్పమని చెప్పినటువంటి, ఆ సహవాసం చేయమని చెప్పిన ఆ గొప్ప దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడ్డావు అనుకో, హల్లెలూయా, ఆ సహవాసాన్ని నువ్వు ఇష్టపడ్డావు అనుకో, అప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఆజ్ఞను నువ్వు గైకొన్నావు అనుకో, దేవుని ప్రేమిస్తున్నాడు. అలా నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటూ మొదలు పెడతావో అప్పుడు నీలోనికి ప్రేమ మొక్కదొడు. అప్పటిదాకా నువ్వు కఠినమైన వ్యక్తిగానే ఉంటావు. నీకు తెలుసు కదా, కఠినమైన వ్యక్తిగా ఉంటే ఆయన కఠినంలో ఎడల వికటం చూపుతాడట. వికటం అంటే ఏంది? అసలు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్తారా? ఈ లోక సంబంధమైన భర్తే భార్య నా మాట అంటే ఆ భార్య మనసు ఎట్లుంటది ఆ రోజు నుంచి. మరి రేపు దేవుడు ఆ మాట అంటే, అందుకని నువ్వు పరిగెత్తుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమించాలి. ఫస్ట్ నువ్వు పరిగెత్తుకొని వచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో నీవు నిత్యముగా నా ఆజ్ఞలను భూమి మీద ఎంతో చక్కగా పాటించావు కాబట్టి నిత్యముగా నేను ఇష్టపడుతున్నా. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ ఇష్టపడాలి. ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. అర్థమైందా? ముఖ్యంగా దేవుడు కోరుకునేది సహవాసం. ఏం కోరుకుంటాడు ఆయన? ఫెలోషిప్, సహవాసం. చూడండి, మన 31వ తారీఖు నైట్ మనం అందరం కూడా సహవాసంలోకి వచ్చామా? అయితే తెల్లారేసరికి మనలో ఒక్కడు ఉండేది.
ఈసారి మీటింగ్స్ పెడతాను నేను 2 రోజులు. 2 రోజులు మీటింగ్లో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. 2 రోజులు అక్కడే ఉండాలి. అన్ని పనులు మానేసుకొని వంకలు చెప్పొద్దు. నాకు ఇంటికాడ గేదెలు ఉన్నాయి, లేకపోతే మిరగాయల కోతలు ఉన్నాయి చెప్పొద్దు. చుట్టాలు ఎలా పోతున్నారు కదా, పోయి వారాలు ఉండి వస్తున్నారు కదా, వంకలేదా? మరి అప్పుడు ఏమైతే నీ వంకలు తెలివితేటలు చూసారా? ఈ తెలివితేటలు దేవుడికి తెలియదా? మరి నేను అదే అనుకుంటా ఉంటాను, ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలతో దేవునితో సావాసం చేయలేకపోతున్నారు? ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ పెడతాను కోటాను. 2 రోజులు నేను ఇంటికి పోతా అన్నావా? నువ్వు ఇంటికి పోయాకాడికి సావాసం ఎందుకు? ఇంకా కూటాలంటే ఏంటి? అందరం కలిసి ఉజ్జీవంగా దేవుని యొక్క సన్నిధిలో చక్కగా వాక్యం వింటూ అందరం చక్కగా ఎదగాల్సి ఉన్నది. దాంట్లో తెలుగు చెప్పండి, వింటున్నారా? ఫస్ట్ నువ్వు దేవుని ప్రేమించు, దేవుని బిడ్డలను ప్రేమించు, దేవుని సావాసాన్ని ప్రేమించు. హల్లెలూయా. అప్పుడు ఏం కావాలో అన్ని నీకు దేవుడు సమకూరుస్తాడు. సమకూరుస్తాడా లేదా? కనుక ఆ సావాసములోనే ఉజ్జీవం ఉంది. వింటున్నారా? దేంట్లో? సావాసంలోనే. అందువల్ల మరి ముందే చెప్తున్నాను, ఏమన్నా పనులు ఉంటే మొత్తం పక్కన పెట్టుకోండి. అన్నిటికీ లాక్డౌన్ పెట్టేసేయండి. ఆ 2 రోజులు అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇంకెటో పోవటానికి వెళ్ళకపోయి మేము మళ్ళీ తెందలాడు ఎక్కువ సమయం వస్తున్నాం. వద్దు, ఆ మినహాయింపులు ఏమి ఇవ్వను. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను బలంతాన సావాసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ అంతగా బలవంతంగా ఉన్నా కానీ మీ ఇష్టం, నేనేం చేయలేను. మీకు అంత బలవంతంగా ఉంటే రేపు ఆ సహవాసానికి అస్సలు బాగాలేదు. రేపు మధ్యాకాశం నుంచి ప్రభు పిలిస్తే, ప్రభా మరి ఇంటికాడ చుట్టాలు వచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు గాదిలో తర్వాత వస్తానంటు, లేకపోతే ఇంటి దగ్గర గేదె అమ్మా అని ఎదురు చూస్తున్నాయా, నేను దానికి మేత వేసి వస్తాను ఆయన, లేకపోతే ఇంటికాడ పిల్లలు ఏడిపిస్తున్నారయ్యా, వాళ్ళని నేను సముదాయించాలయ్యా. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నీకు విగ్రహం అయింది. ఫస్ట్ దేవుని మాట, దైవజనుడి మాట, తర్వాత మిగతా మాటలు. అర్థమైందా? సో ప్రేమను దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనలోనికి ఆ ప్రేమ మొక్కదొడిగేది ఎప్పుడు? దేవుని ప్రేమించిన, దేవుని ఆజ్ఞలను మనం ప్రేమించిన. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ ప్రేమ మనలో సప్లై అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు మనం ఏం చేస్తాం? సహోదరులు ప్రేమించడం మొదలుపెట్టాం. దేవునికి స్తోత్రం. చేతులు తలగా చెప్పండి. అయితే మనం మామూలుగా జనరల్గా ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించిన వాళ్ళనే. మన శత్రువుల్ని ద్వేషిస్తాం, ప్రేమించలేము. కానీ మన ప్రభు ప్రేమ శత్రువును కూడా ప్రేమించే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఏం చేస్తాడంటే ఈ 9 రకాలైనటువంటి ఫలాలు తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు మరి మనం చదవబడినటువంటి లేఖన భాగంలోకి పోదామా? పరిశుద్ధాత్ముడు చేస్తున్న మరొక కార్యం ఏందో మనం చూద్దాం. ఇప్పుడు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడేది. దేవునికి స్తోత్రం. చూస్తున్నారు పిల్లారా? చూడండి, మనలో ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన వాళ్ళ పరిమాణము చొప్పున కృపనిస్తా ఉన్నాడు, కృప వరాలిస్తా ఉన్నాడు. చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలన్నారు. హల్లెలూయా. వింటున్నారండి? యేసు ప్రభులో పనిచేసిందేమో కొలత లేని ఆత్మ పనిచేసింది. ఆయన పనిచేసిన పరిశుద్ధాత్మ లిమిట్లెస్. అందుకే ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలలో చాలా కార్యాలు బైబిల్ గ్రంథంలో రాయలా. ఒకవేళ అవన్నీ రాస్తే భూప్రపంచం అంత పుస్తకం కూడా పట్టదంట.
చేశాడు ఆయన. దేవునికి మేము కలుగును గాక. అయితే మనకి ఏం కావాలో అవి మాత్రమే రాశాడు. ఎందుకు ఆయన అన్ని కార్యాలు చేశాడు? ఆయనలో పనిచేసింది ఏ ఆత్మ? కొలత ఉన్న ఆత్మ, కొలత లేని ఆత్మ. చెప్పాలందరూ ప్రైజ్ ది లార్డ్. కొలత లేని ఆత్మ పనిచేసింది కాబట్టి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి పరిచయం కొనసాగించారు. అయితే ఇప్పుడు సంఘంలో పనిచేస్తున్నది ఏంటంటే వాళ్ళ పరిమాణము చొప్పున కొలత కలిగిన ఆత్మ పనిచేస్తుంది. అంటే అంటే ఒక్కొక్కరికేమో ఒక రకమైనటువంటి తలాలు ఇస్తున్నాడు, ఒక్కొక్కరికేమో మంచి పాటలు పాడే తలాలు ఇస్తున్నాడు. ఆమె చెప్తారా? ఒక్కొక్కరికేమో ఎక్కువగా చక్కగా ఉపదేశంతో కూడుకున్నటువంటి వాక్యం చెప్పడానికి ఆ తలాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్కరికి వాళ్ళ పరిమాణం చొప్పున ఆ తలాంతు ఇవ్వబడుతున్నది, ఆ పరిమాణం అనేది ఇవ్వబడుతున్నది. అందరికీ ఒకే రకమైనటువంటి పరిమాణము ఇవ్వబడదు. అంటే పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చేటప్పుడు ఆ యొక్క వరాల కొలతలలో తేడా ఉన్నది. చూడండి, మన పిల్లలకి అన్నం పెడుతుంది. పెద్ద పిల్లడు ఉన్నాడు మన ఇంట్లో, వాడికి ఎక్కువ వేస్తాం. చిన్నపిల్లడు వచ్చా వాడి పరిమాణం వాడి కొలతను పెట్టారు వాడి. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో మనం పాలు కొలుచుకోవాలనుకోండి, పెద్ద కుటుంబం అయితే లీటర్ పాలు, చిన్న కుటుంబం అయితే 1 లీటర్ పాలు. ఇట్లా మన కుటుంబాల చొప్పున మనం ఏం చేస్తున్నాం? ఆ పరిమాణాన్ని నిర్ణయించుకుంటున్నాం. అలాగే తల్లి గర్భములో ఒక వ్యక్తిని దేవుడు నిర్మించేటప్పుడే ఆ బిడ్డలో ఏ కృపావరం పెట్టాలో, ఆ బిడ్డలో ఎంత మేర ఆ కృపావరం పెట్టాలో, ఎంత కొలతలు పెట్టాలో దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుచేత దైవజనులైనా సరే అందరూ ఒకే రకంగా వాడబడరు. ఆమె చెప్తారా? అందరూ ఒకే రకంగా వాడబడరు. కొంతమంది ఏమో మరి క్రొత్త ఆత్మలను పట్టుకోవడానికి సేవ కొరకు సువార్తలో ముందుకెళ్తే వాళ్ళను దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు. కొంతమందినేమో సంఘమును ఒక షేపులోకి తీసుకురావడానికి, ఒక మంచి రూపంలో తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు మరొక రకంగా ఈ పాస్టర్లో పనిచేస్తాడు. అది ఇద్దరిలో పనిచేస్తుంది. స్తోత్రం చెప్తారు. కొంతమందికి ఏమో మ్యూజిక్ ముందు కూర్చుంటే చక్కగా పియానో వాయించగలిగే పరిమాణము కృప చొప్పున. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంతమంది ఏమో చక్కగా మైక్ పట్టుకుంటే హృదయాంతరంగములో ఆ హృదయాలన్నీ కూడా బాగా పరవశించిపోయేటట్టు పాటలు పాడతారు. అది ఒక పరిమాణం, అది ఒక కృప. స్తోత్రం చెప్తారా? ఇవన్నీ ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముడి ద్వారా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరి ద్వారా అండి? పరిశుద్ధాత్మ ద్వారానేనా? కాబట్టి అక్కడ ఒక వ్యక్తి వాడబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యక్తికి వెళ్ళి చూడకూడదు, అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ పరిమాణం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి వాడబడుతున్నప్పుడు ఆ వ్యక్తి చూసి మనం కుళ్ళుకోకూడదు. అలానమ్మాయే అలానమ్మాయే చేస్తున్నాడే అని అబ్బో అని అనుకోకూడదు. మనం పరిశుద్ధాత్మ అట్లా వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? గమనిస్తున్నారా? ఎందుకని ఇప్పుడు సంఘములో పనిచేస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడే పనిచేస్తున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఆరోహణ వెళ్ళేటప్పుడు మీరు గమనించినట్లయితే మన ప్రవక్త అంటున్నాడు, ఆ యొక్క ఆరోహణమై ఆయన వెళ్ళేటప్పుడు ఆయన శరీరం అయితే మహిమ శరీరమై పరలోకానికి వెళ్ళింది, ఆయన ఆత్మను మాత్రం దేవుడు భూమి మీదకి పంపాడు. రెండుగా విభజించి. గమనించారు మీరు? పోయిన వారం మనం అక్కడే ఆపింది, ఈవుల దగ్గర ఆపాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆరోహణమైనగా భూమి క్రింది భాగంలో దిగినని అర్థమించున్నది కదా. ఆయన చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. అదేమో చూద్దాం కొద్దిసేపు. ఒక ఆటలో వద్దామని. ఇప్పుడు చూడండి,
యేసు ప్రభు వారు ఎప్పుడైతే కలువరిలో మరణించాడో సమాప్తం అయిపోయినది తండ్రి అని ఆత్మను అప్పగించి కేక వేసి ప్రాణం ఇచ్చాడు. ఓకేనా? చేతులు ఎత్తుతారా? అది మీరు దేవుని ఘనపరుస్తున్నారని అర్థం. చెప్పాను కదా మీకు, పార్టీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పార్టీ కార్యకర్తలు ఎందరూ ఏం చేస్తారు? ఇటు చూస్తారా? పార్టీ నాయకుడికి ఎట్లుంటుంది అటు చూస్తే, ఏంద్ర వీళ్ళు అసలు మన పార్టీ నాయకులు ఏమని డౌట్ వస్తుంది ఆయనకి. ఇప్పుడు అభిమానులు అందరూ ఏం చేస్తారు? జగన్ మాట్లాడుతుంటే మరి ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు అభిమానులు అయినా, దేవుని అభిమానులు నా మీద అభిమానంతో కాదు, పరిశుద్ధాత్మ మీద అభిమానంతో, దేవుని మీద అభిమానంతో నువ్వు ఆమె చెప్పాలి. అది ఉద్యమం ఉండాలి. నేను చెప్పాను యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఉద్యమం ఏం చేసింది? ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆ రాయి మీద కూర్చున్నటువంటి గుడ్డి భర్తల మీద తాకి, గుడ్డి భర్తల మీద కూర్చున్నాడు. ఆయన దగ్గర పావురాలు ఉన్నాయి, వాటితో ఆటాడిస్తున్నాడు. హల్లెలూయా. అయితే అటుగా వెళుతున్నటువంటి యేసుక్రీస్తు మరియు ఆయన యొక్క శిష్యులు ఆయన వెంటబడి హోసన్నా హోసన్నా అని ఎంతో అద్భుతంగా ఆయనను స్తుతిస్తున్నటువంటి గొప్ప శబ్దాలు విన్నాడు. గొప్ప శబ్దాలు వినగానే ఒకటి పిలిచాడు. అరే ఏందా శబ్దాలు అన్నారు? ఆ శబ్దాలు ఏంటి? అక్కడ ఎందుకు ఉద్యమంగా కేకలు పడుతున్నాయి? ఏంటి ఆ శబ్దాలు అంటే, అక్కడ ఆ శబ్దాలా? అవి నజరేయుడైన యేసుక్రీస్తును మహిమపరిచే శబ్దాలు. ఎవరికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు అక్కడ ఉంటే అక్కడ ఆమె హల్లెలూయా అని ఉద్యమంతో సంబంధించిన శబ్దాలు ఉంటాయి. సంఘ శాఖల శబ్దాలు ఉండవు. కారణం ఉద్యమం లేదంటే ఎవరు లేరు అక్కడ. ప్రభు లేడా? ఎప్పుడో బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఎందుకు కొట్టడానికి? 325 సంవత్సరాలు సంఘ శాఖల నుంచి బయటికి వెళ్ళిపోయింది. అందుకని ఒక్కొక్కడు ఏం చేస్తుంటారు? ఇక మొత్తలు కానుకొని తలకాయలు ఉంచాడు, తలకాయలు ఉంచడం, మొత్తలు కానుకున్నాడు, మొత్తలు కానుకోవటం, పక్కలకు చూసాడు, పక్కలకు చూడటం. ఏమండి అవన్నీ ఉంటుంటాయా లేదా? గడ్డల కింద చేయబెట్టుకునేవాళ్ళు గడ్డల కింద చేయబెట్టుకోవటం ఉంటాయి. రకరకాల విన్యాసాలు ఉంటాయి అక్కడ, కానీ ఒకటి ఉండదు, ఉద్యోగం. కానీ ఇక్కడ ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉద్యోగం ఇక్కడ ఉండాలి. ఎవరికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు తాకింది? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ ఉద్యోగం ఆయన తాకింది. ఒక్కసారి తాకనే వెంటనే మంట వచ్చేసింది ఆయన. హల్లెలూయా. ఏంటా మంట అంటే, ఈ రోజు కనుక నాకు అవకాశము, ఈ అవకాశాన్ని కనుక నేను పోగొట్టుకుంటే నేనెట్టి పరిస్థితుల్లో కూడా నా యొక్క గుడ్డితనం పోగొట్టుకోలేదు. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గట్టిగా అరిచాను విరుద్దాం. పక్కన ఎందుకంటే ఓరుకున్నాను, ఓరకుండేది సార్ నా అవసరంతో నీ తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రోజు మనము కూడా ఊరకుండటం కాదు, కానీ మన అవసరత ఒకే ఒకటి, అదేంటంటే నిత్యత్వంలో యుగంగా ఆయనతో ఉండాలి. హల్లెలూయా. నీ ఉజ్జీవము ఎవరైనా క్రొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని తాకి వాళ్ళని కూడా మండించాలి. సరే, చాలా జాగ్రత్తలు. ఎప్పుడైతే ఆయన కలువరిలో మరణించాడో అక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఆత్మ భూమి క్రింది భాగాల్లో ఉన్న పాతాళానికి వెళ్ళిందని మనం చూసాం. శరీరమును తీసుకెళ్లి అరిమతయి యోసేపు ఆ సమాధిలో పెట్టాడు. ఆయన ఆత్మ భూమి క్రింది భాగాల్లో ఉన్న పాతాళానికి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఇదివరకే సాతాను యొక్క చెరలో బంధించబడిన పాత నిబంధన భక్తులందరినీ ఆయన విడిపించాడు. యేసు ప్రభు వచ్చేంత వరకు పాత నిబంధన భక్తులందరూ ఎక్కడ ఉన్నారని చెప్పుకున్నాం? పాతాళంలో బంధించబడ్డారా? పాతాళంలో సాతాను వాళ్ళ చెరలో పట్టుకున్నాడా? వాళ్ళందరినీ కూడా చెర పట్టుకొని సాతాను బంధించాడా లేదా?
మరి బంధించబడినటువంటి సాతాను చెరలో ఉన్న ఇళ్లను విడిపించడానికి యేసు ప్రభు డౌన్ స్టేర్ లోకి వెళ్ళిపోయాడు. భూమి కింది భాగంలో దిగిపోయాడు. సాతాను ఒక తన్ను తన్నాడు. గ్లోరీ హల్లెలూయా. మరణం యొక్క బలము గలవాడైన సాతాను ఒక తన్ను తన్ని వాడి చెరలో ఉన్న భక్తులను ఇప్పుడు ఈయన చెర పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎవరి చెరలో ఉండటం మంచిది? సైతాను చెరలో ఉంటే ఎప్పుడు వాడు మొట్టికెళ్ళేస్తుంటాడు, మనకి బానిసలుగా వాడుకుంటాడు మనల్ని. అవునా కదా? త్రాగుడికి, వ్యభిచారాలకి చూడలేదా మనం? లోక సంబంధమైన కార్యాలకి బానిసలుగా వాడుకుంటాడు. వాడి దగ్గర ఉన్నంత కాలం, వాడి చెరలో ఉన్నంత కాలం బానిస బతికే మంది. అవునా కదా? అందుకే పాత బానిసల స్టోరీ గుర్తుందా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సైతాన్ యొక్క చెరలో ఉన్నంత కాలము మనం బానిసలుగానే ఉండాలి. స్వేచ్ఛ ఉండదు. ఏమా చూస్తున్నారా? కానీ వాళ్ళందరినీ చెరలో నుంచి విడిపించి ఈయన వాళ్ళని చెరపట్టుకున్నాడు. యేసుక్రీస్తు వాళ్ళని చెరపట్టుకున్నాడు. చెరపట్టుకొని చూస్తున్నారా? ఆయన లేవగానే ఆయనతో పాటు ఇల్లు కూడా చేసి, ఆయన లేవగానే ఆయనతో పాటు నిద్రించిన అనేకుల పరిశుద్ధులు లేచారా? ఎస్, బైబిల్ చెబుతున్నది. ఆ విధముగా అనేకుల పరిశుద్ధులు లేచినప్పుడు మన ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము శారాలు కూడా వాళ్ళు కూడా లేచి సొలొమోను కట్టిన దేవాలయంలో పోయారట. దేవాలయంలో పోయి చూస్తా ఉన్నారంట. అబ్రహాం చెబుతున్నాడంట తన భార్య అయినటువంటి శారాతో, హరి ఇదిగో ఈ దేవాలయాన్ని కట్టించింది మన యొక్క వంశంలో వచ్చినటువంటి సొలొమోనే కట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వంశంలో వచ్చినటువంటి సొలొమోను ఈ మందిరాన్ని కట్టించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా ఆ మందిరంలోనికి ప్రధాని యాజకుడు అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఎవరు అక్కడ లోపల కేకలేస్తున్నారని లోపల అడుగు పెట్టగానే ఠక్మని అదృశ్యం అయిపోయింది. వింటున్నారమ్మా? యేసు ప్రభుతో పాటు వీళ్ళు కూడా లేచారా? లేచారా? యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు లేచిన తర్వాత భూమి మీద? తిరిగి లేచాక, మరణం నుండి తిరిగి లేచాక ఎన్ని రోజులు ఉన్నాడు? అందరూ చెప్పండి. 40 దినములు ఉన్నాడా? మరి వీళ్ళు కూడా ఆయనతో పాటు 40 దినాలు ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరికి కనబడలేదు, కానీ వాళ్ళు మరొక పరిమాణంలో ఉన్నారు. వాళ్ళు వాక్యపు శరీరంతో ఉన్నారు. మరొక పరిమాణంలో అక్కడే సంచరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అయితే ఎప్పుడైతే యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుండి వాళ్ళందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆరోహణమై వెళ్తా ఉన్నాడో, ఇక ఆయనతో పాటు ఈ పరిశుద్ధుల గుంపు అంతా బయలుదేరింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల సమూహం అంతా బయలుదేరింది. గ్లోరీ హల్లెలూయా. ఈ పరిశుద్ధుల సమూహం అంతా బయలుదేరి వెళ్తున్నప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుల గుంపు అంతా వెళ్ళిపోతున్నప్పుడు చూస్తున్నారా? వాళ్ళందరినీ ఆయన తీసుకొని పోయి అక్కడ 6వ పరిమాణమైన పరదేశు వైపు పరదేశంలో ఉంచాడు. ఎక్కడ ఉంచాడు వాళ్ళని? 6వ పరిమాణమైన పరదేశంలో ఉంచాడు. పరిశుద్ధులంతా చూడండి. 6వ పరిమాణమైన పరదేశంలో ఉంచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇక 7వ పరిమాణంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ 7వ పరిమాణంలో పరలోకపు సింహాసనం మీద ఆయన ఆశీర్వాదం. ఒకసారి ఇటు బోర్డుకెళ్ళి చూడండి. చూస్తున్నారా? 6వ పరిమాణం ఏంటి? పరదేశేనా? పరదేశం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత మహిమ వాక్యపు శరీరాలతో భక్తులందరూ ఉండే ప్రదేశం అన్నమాట. సురక్షితమైన ప్రదేశం. అక్కడికి వడగాలులు రావు, చలిగాలులు రావు,
వింటున్నారా? స్తోత్రం చెప్పండి. చూడండి, మన పిల్లల్ని చక్కగా మనం ఏం చేస్తాం, పుట్టిన తర్వాత వాళ్ళని చక్కగా మంచిగా చలిగాలం నుంచి దాన్ని రక్షించడానికి వాళ్ళ కోసం సపరేట్ జిప్ ఉంటుంది. జిప్ కలిగినటువంటి బ్యాగ్, దాంట్లో జాగ్రత్తగా సేఫ్టీగా తీసుకెళ్తాం. మంచి ఎండ కాస్తుంది అనుకో, కట్టుబడి తట్టు ఎత్తుకోపోతాం. ఏం చేస్తాం, వాళ్ళకి ఏమి తగలకుండా ఎండ గొడుగు పట్టడం, తర్వాత మంచి కాటన్ కలిగినట్టు మంచి ఆ ఎండ పడకుండా మంచి టవల్స్. అర్థమైందా? మరి ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా పుట్టాక, యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నాక, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాక, సాతానుడికి నువ్వు దొరకకుండా నిన్ను దేవుడు ప్రశాంతమైన స్థలము పరదేశంలో దాచిపెడతాడు ఆయన. మన పిల్లలకే మన పట్ల మనకే మన పిల్లల పట్ల అంత ప్రేమ ఉంటే ఏమండి, ఆయన పిల్లలమైనటువంటి మనకి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది, మన పట్ల ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మగతలో బాబాకండి. గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాడు ఆయన? 6వ పరిమాణంలో ఉంచి పైకి వెళ్ళిపోయి 7వ పరిమాణంలో మళ్ళీ 2 భాగాలు. స్తోత్రం చెప్తారా? ఒకటి ఇది ఏ, ఇది బి. అంటే ఇదేంటంటే పరలోకపు నమూనా. గాబ్రియేలు, మికాయేలు, కోటాను కోట్ల దూతలు, శరాపులు, కిరుబులు ఉన్నారే, మహిమగల సింహాసనం ఆయన ఆశీనుడై ఉన్నాడే, 24 పెద్దలు ఉన్నారే. గ్లోరీ, హల్లెలూయా. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇంకోటి జరిగింది. ఇక్కడ వీళ్ళందరినీ కూడా అక్కడ వచ్చినప్పుడు గమనిస్తున్నారా, 24 సింహాసనాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 24 సింహాసనాలు అప్పుడు దాకా ఖాళీగా ఉన్నాయంట. కానీ వీళ్ళని ఆయన పట్టుకొని చెర పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ పాత నిబంధన 12 మంది గోత్రకర్తలు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, వాళ్ళని అక్కడ సింహాసనం మీద 12 మందిని పెట్టారు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళను మిగతా 12 సింహాసనం కూర్చోబెట్టారు. ఇప్పుడు 12 24 సింహాసనాలు అయినాయి అక్కడ. హల్లెలూయా. అర్థమైందా? చూస్తున్నారా? అంతా ఎరికాకలాగా ఉన్నాయండి, ఏం లేదు కదా. అర్థం చేసుకుంటా వింటేనే ఉద్యోగం వస్తుంది, అర్థం చేసుకోకుండా అటు చూస్తేనేమో తిరణాల్లో తప్పినట్టు చూస్తాయి. అది 2 రకాలు. ఇక్కడ అర్థం చేసుకుంటా ఉంటే ఇక్కడ ఎంత తీవ్రతతో ఉద్యోగం ఉందో అదే తీవ్రత నీకు వస్తుంది. అది అర్థం చేసుకుంటే. అర్థం చేసుకోకపోతే ఆడేవాడ తిరణాలు తప్పి అట్లా చూస్తాడు, నువ్వు ఇక్కడ వాక్యుడు తప్పిపోయి ఇట్లా చూస్తావు. అట్లా అటు ఎవరు లేరనుకుంటున్నాను. చదువుతున్నా ఇక్కడ ఇది పరలోకపు నామం. పైనేమో సమీపింపురాన్ని తెలియజేస్తున్నాం. ఆయన మాత్రమే వర్షించు అమరత్వము కలిగి ఉన్న దేవుడు. దానికంటే పై పరిమాణం లేదు, ఇంకా అదే హద్దిగా. అందుకే మనం అక్కడ నుంచి లెక్కించాలి, ఏదైనా లెక్కిస్తాం. అవరోహణ లెక్కింపు అన్నాడు ప్రవక్త. కౌంట్ డౌన్. ఏంటది? అవరోహణ లెక్కింపు. అవరోహణ లెక్కింపు అంటే ఏంది? పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య. 7 6 5 4 3 2 1. ఎక్కడ నుంచి రావాలి? ఇక్కడ నుంచి పోవడానికి కాదు, ఫస్ట్ అది. ఫస్ట్ ఆయనే. ఎవరు? సమీపింపురాన్ని తేజస్సులో ఉన్నాడా? మరి ఇప్పుడు ఆయన ద్వారానే సమస్తం కలిగినయా? సరే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయన మహిమ శరీరము కూర్చొని ఉన్నాడు. మహిమ శరీరముతో ఆయన కూర్చొని ఉన్నాడు. అయితే 2 భాగాలు చేశాడని చెప్పాను కదా మీకు. దేవుడు క్రీస్తును 2 భాగాలు చేశాడు. ఆయన ఒక భాగమేమో మహిమ శరీరంగా మారి పరలోకానికి వెళ్ళింది. మరొక భాగము జాగ్రత్త చూడాలి, మరొక భాగము
పరిశుద్ధాత్మగా సంఘంలోనికి వస్తుంది. చూడాలి. ఎన్ని భాగాలు? 2 భాగాలు. వెనక వాళ్ళు చెప్పండి, ఏ భాగం ఎక్కడెక్కడ ఉంది? నేను అడిగేది ఎందుకు మీకు అర్థమవుతుంది. అర్థమైందా నేను ఎందుకు అడుగుతున్నాను? మీరు ఇటు చూస్తా కాసేపు, అటు చూస్తా కాసేపు, పిల్లలకి వెళ్ళి చూస్తా కాసేపు. అది సముదాయించండి. దాంట్లో వాక్యం మీద పెట్టండి మనసు. ఒక్కళ్ళు పెట్టండి ఆ బిడ్డను సముదాయించే కార్యక్రమం. మిగతా వాడు వాక్యం మీద పెట్టండి. ఎన్ని భాగాలు అయింది? 2 భాగాలు చేశాడా క్రీస్తుని? 2 భాగాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆయనను సెంటర్కి భాగం చేశాడని కాదు. మన ప్రవక్త చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఆయనలో ఉన్న ఒక భాగమేమో పరలోకం పోయింది. పరలోకం పోయిన భాగం ఏంది? మహిమ శరీరం. అంతేనా? ఇంకొక భాగాన్ని భూమి మీద, భూమి మీదకి వచ్చిన భాగం పరిశుద్ధ. ఇంకెంతకన్నా క్లియర్గా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఎందుకు సార్ 2 భాగాలు చేశాడు? ఇప్పుడు 2 భాగాలు చేశాడంటే మనకి ఏదో ఒక స్టోరీ గుర్తుకు రావాలి. అబ్రహాము దగ్గర కృపా నిబంధన జరిగేటప్పుడు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం తీసారా? 8వ వచనం నుండి చదువుతాం. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏళ్ల పయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమును ఖండించి దేని ఖండమును దాని ఖండములకు ఎదురుగా ఉంచెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తున్నారండి, అబ్రహాముతో దేవుడు ఇక్కడ కృపా నిబంధన చేసేటప్పుడు కూడా అబ్రహాముకు డౌట్ వచ్చింది. ఏమన్నా డౌట్ వచ్చింది అమ్మా? చల్లగా మగతలకు పోతున్నారా? అది కళ్ళ మీద దిగిందో లేదో నేను చెప్తాను అన్నమాట. అది చాలా భయంకరమైన మహమ్మారి. ఇది ఇక్కడ వచ్చే నిద్ర, ఇంటికాడకు వచ్చేది అది జనరల్. ఇంటికాడ కొనుక్కునే నిద్ర మంచిది ఆరోగ్యానికి. ఇది ఆరోగ్యానికి హానికరం. భక్తి జీవితపు ఆరోగ్యానికి. ఏం పగలంతా రాత్రి అంతా ఏమి నిద్ర జాగారాలు ఏం చేయలేదు కదా, మరి ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందో చెప్పాను మీకు. వాక్యం మీద మనసు పెట్టకపోతే దేని మీద మనసు పెట్టుకుని అటు కూర్చున్నాం అనుకో, ఏమైంది? ఏదైనా ఆలోచిస్తుంటే అప్పుడు మన వాళ్ళు అంటారు రేత్రి అంతా నాకు ఏదో నిద్ర పట్టలేదు. ఎందుకు? వాళ్ళకి ఏదో ఆలోచన రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ నీకు నిద్ర రావట్లేదంటే నువ్వేం చేస్తున్నావు అంటే వాక్యం మీద మనసు పెట్టుకుంటావు. నిద్ర వస్తుందంటే పెడతారా ఇప్పుడు మనసు? చేతులు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాము డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది? అయ్యా నేను ఈ దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలని అనుమానం వస్తే, ఏ దేశాన్ని? దేవుడు ఆయనకి ఇచ్చే కనాను దేశం. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనతో నిబంధన చేస్తున్నాడు. ఎందుకు నిబంధన చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తా, నీ పిల్లలకు దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తా అని ఒక నిబంధన చేయడానికి దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు అక్కడ. ఏంటి ఆ విధానం అంటే? హల్లెలూయా. చేతులు గట్టిగా చెప్పండి.
రెండు ఆ యొక్క 3 రకాలైనటువంటి జంతువులను తెమ్మన్నాడు. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలు, ఈ 3 బలికి సంబంధించిన జంతువులే. హల్లెలూయా. ఈ 3 బలికి సంబంధించిన జంతువులే. ఏంటివి? దహన బలికి సంబంధించిన జంతువులు. అవునా? వీటిని ఏం చేశాడు? నడుముకు ఖండించాడు, సెంటర్ ఖండించాడు, ఒక ముక్కని ఒక పక్కన పెట్టి, ఇంకొక ముక్కని ఇంకో పక్కన పెట్టి. స్తోత్రం చెప్తారా? చేయత్తాలి. హల్లెలూయా. ఇంకొక ముక్కని ఇంకో వైపు పెట్టాడు. ఇప్పుడు 2 వైపులో 2 ముక్కలు ఎందుకు పెట్టాడంటే, చూస్తున్నారా, ఆ కాలంలో నిబంధన చేసుకునే వాళ్ళందరూ ఇదే చేస్తారంట. అంతేకాదు, ఒక టైటిల్ ఇటు రాసుకొని, ఏదన్నా ఒక పత్రం రాసుకొని, ఏమండి, ఒక పత్రం రాసుకొని దాని సెంటర్ చించుతారు. చించి ఒక ముక్క ఒకటి తీసుకొని పోతారు, ఇంకొక ముక్క. ఎవరు వీళ్ళు? నిబంధన చేసుకునేవాడు. చేతులు తలలు చెప్పండి. నిబంధన ఎందుకు? అసలు నిబంధన ఎందుకు చేయాలి చెప్పండి? మాట తప్పకుండా నిలబడటానికనా? అందుకే భార్య భర్తలు ఏం చేస్తాడు? ప్రమాణాలు చేసుకుంటారు, నిబంధన చేసుకుంటారు. ఇది మొదలుకొని ఇదిగో మరణం మనల్ని ఎడబాపునంత వరకు మనము ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను విడవను. అవునా కదా? కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యం అందును, అది ఇది మొత్తం చేస్తారు. ఏదైనా తర్వాత తగాదైతే బ్యాగ్ బట్టలు సర్దుకొని అంటే అప్పుడు ఇప్పుడు దొంగ ప్రమాణం అయితే చేసేటప్పుడు మంచి ప్రమాణం. ఏమండి, బ్యాగ్ బట్టలు సర్దుకోకపోతే దేవుని యొక్క నిబంధన ప్రకారంగా వచ్చింది తెలుసా? ఇది క్రైస్తవ చట్టం అనేది, వివాహ చట్టం చాలా అద్భుతం, అన్నిటికంటే గొప్పది. హిందూ చట్టంలో అయితే వాడు ఏం చదువుతున్న మంత్రాలు వాడికి అర్థం కాదు, ఆ అమ్మాయికి అర్థం కాదు, వాడికి అర్థం కాదు. ఏదో జీలకర్ర బెల్లం ఎక్కడ లేట్ అయితే చీమలు కూడా పడుతుంది, దానికి బెల్లం ఉంటుంది కదా మరి పైన. చదువుతున్నా నిజమేనా కదా? సంస్కృతంలో ఏం చదువుతున్నాడు వాళ్ళకి ఒకటే తెలుసు, అది ఏం చదువుతాడు. కానీ ఇక్కడ వివాహ వ్యవస్థ, ఏ వివాహం? క్రైస్తవ వివాహ వ్యవస్థ. ముస్లిం వివాహ వ్యవస్థ కూడా ఘోరమైంది. ఎందుకంటే పెళ్లి కొడుకుని చూడటానికి ఏముండదు, మొత్తం ఈ పూలతో వేసి పారేస్తారు ముసుగు. వాడికి వేయటం ఏందో మరి ముసుగు, ఇది ఒక పెద్ద దరిద్రం. అమ్మాయికి వేసిన అది ఒక రకంగా బాగుంది. వాడిని గుర్రం అంతా ఎగిరించి సాయంకాలానికి వాడి పెళ్ళికి వాడి నడులు ఎరగొట్టడానికి వచ్చింది. మరి అదే ఎక్కువ. సరేలే, వాళ్ళ పద్ధతి అండి, మనం ఎందుకు దాన్ని తప్పు పడతాం. సాయంకాలానికి ఏమైపోయింది వాడికి ఒళ్ళు గొలది నిద్ర పట్టేవాడు. గుర్రం ఎక్కితే అంటే అది ఒక పెద్ద గొప్ప అది. కానీ దాంట్లో స్తోత్రం కలుగును గాక. ప్రమాణాలు ఉన్నది ఎక్కడ? ఎందుకు క్రైస్తవ చట్టంలో ప్రమాణాలు ఉన్నాయండి? దేవుడే ఆయన పిల్లల పట్ల ప్రమాణం చేస్తున్నాడు. ఆయన వధువు పట్ల ఆయన ప్రమాణం చేస్తున్నాడు, ఆయన వధువు పట్ల ఆయన నిబంధన చేస్తున్నాడు. ఇదే నిబంధన ప్రకారముగా బైబిల్ చట్టం ప్రకారముగా ఆ ఇద్దరు వ్యక్తులు అందరూ చూసేటట్లుగా వాళ్ళ ఆమోదాన్ని తెలియజేయాలి, ప్రమాణాలు చేయాలి. ప్రమాణాలు చేయటమే కాదు, ప్రమాణం చేసినట్టు ఉండాలి వాళ్ళు. అయితే చేపిస్తారు కానీ వాళ్ళ ప్రమాణాలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే 3వ పేట రావాలి. స్తోత్రం చెప్పండి. 2 పేటలను సరిగ్గా ఉంచాలంటే 3వ పేట రావాలి. 2 పేటలు పెట్టేయండి వెనుక ఉండదు, ఊడిపోద్ది ఒకటే. అవునా కదా? ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరిని బాధలు రాకుండా ఏమి రాకుండా హ్యాపీగా ఉండండి రానండి. వాళ్ళు ఏదో ఒక రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు.
ఏమండి? కొద్ది రోజులు బాగున్నా ఆ తర్వాత ఇక స్టార్ట్ అనుమానాలు, గందరగోళాలు, వంట చేస్తాను అది ఇది. ఆయన అటు తిడుతుంది కాబట్టి ఎందుకు వచ్చేసరికి నేను కూడు కూడా ఉండను అని ఏమా ఇద్దరికిద్దరు కౌంటర్లు వేసుకుంటుంటారు. ఎత్తుకు పై ఎత్తు. తిట్టిపోయాడు అనుకో, సాయంకాలం రా సాయంకాలం వస్తే పచ్చడి కూడా నన్ను చూసుకో, దెబ్బలకాయ నిడిచి కూర్చుంటుంది. కానీ ఏంటిదంతా ఎత్తుకు. మా చిన్నప్పుడు పుస్తకం ఆ పాటలు ఎత్తుకు పై ఎత్తు. ఆ టైపు వీళ్ళు ఎత్తులు వేసుకుంటుంటారు. అర్థమైందా? నిజమేనా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే 2 పేటల బలము సరిపోదు. దీన్ని బట్టి సొలొమోను ఏమన్నాడు? 3 పేటలు ఉండాల్సిందే కదా. స్తోత్రం చెప్పండి. ఆ 3వ పేట ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ కుటుంబంలో పరిశుద్ధాత్మగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ కుటుంబంలో ఎప్పుడు సంతోషమే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే భార్య చేయాల్సిన పాత్ర భార్య గుర్తు చేస్తాడు, భర్త చేయాల్సిన పాత్ర భర్త గుర్తు చేస్తాడు, పిల్లలు అనుసరించాల్సినటువంటి లోపడాల్సిన విధానం పిల్లలకు గుర్తు చేస్తాడు. అందరికీ వాళ్ళ బాధ్యతలు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి అందరి చేతులు ఎత్తి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నిబంధనలో ఎంతమంది వ్యక్తులు ఉంటున్నారు అక్కడ? ఇప్పుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడంటే అక్కడ యేసుప్రభు దేవుడు ఉన్నాడు మరియు అబ్రహాము. అవునా కదా? ఆయన ఏమంటున్నాడంటే 2 ముక్కలు అక్కడ చేయమన్నాడు. ఒక ముక్క ఏమో నిబంధనలో ఒక వ్యక్తి తీసిపోతాడు. ఆ కాలంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానం అట్లా ఉందన్నమాట. ప్రమాణం చేయండి రాసేసి ఏం చేస్తారంటే దాన్ని చెప్పుకొని ఒక మొక్క ఒకటి తీసిపోతాడు, ఇంకొకడు ఆ నిబంధన నెరవేరే సమయానికి 2 ముక్కలు తీసుకొచ్చి కలప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే మన ప్రభు కూడా కలువరిలో ఆయన మన కొరకు 2 భాగాలైపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం. 2గా చీల్చబడ్డాడు ఆయన. 2గా చీల్చబడినప్పుడు ఒక ముక్కేమో మహిమ శరీరంలో పైకి వెళ్ళిపోయింది, మరొక ముక్కేమో పరిశుద్ధాత్మగా భూమి మీద ఉన్నది. రేపు నిబంధన నెరవేరే సమయానికి 2 ముక్కల మధ్య ఆకాశంలో కలుస్తాయి. ఎందుకుసారి పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచారంటే ఆయన పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచడం వలన వింటున్నారా, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దేవుని పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ వెతికి వాళ్ళందరినీ కూడా ఒక వర్తమానంలో తీసుకొచ్చి, చూస్తున్నారా, వాళ్ళందరినీ కూడా ఒకే వర్తమానంలో తీసుకొచ్చి ఐక్యపరిచి ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క పోలిక వాళ్ళలో తీసుకొస్తాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క పోలికను తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ. ఎవరికి మహిమ కలుగును గాక. అంటే క్రీస్తు యొక్క పోలిక నీలో లేదనుకో, పరిశుద్ధాత్మతో నింపబడలేదు అనుకో, మృగాని. యు ఆర్ ద బీస్ట్ వితౌట్ హోలీ గోస్ట్. అంటే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎటువంటి వ్యక్తి? మానవ రూపంలో ఉన్న మృగాన్ని. ఏ రూపంలో ప్యాంట్ చొక్కా వేసుకున్నావు, లేకపోతే చీర కట్టుకున్నావు, కనబడటానికి స్త్రీవే, లేకపోతే కనబడటానికి పురుషుడివే, కనబడటానికి బాగానే ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మ లేకపోవడం వలన అప్పుడప్పుడు మృగపు లక్షణాలు బయటకు వస్తాయి. మూర్ఖత్వాలు, పెంకి ఘటాలు, ఎంత చెప్పినా లోపడనటువంటి తత్వాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడు మన దేవుని బిడ్డలారా, అందుకే మన ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తి దేంతో సమానం. ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చేది ఈ మృగాలను కలవటానికి. ఏ మృగాన్ని ఆయన ఆదాం పెళ్లి చేసుకున్నాడా?
ఎందుకని? ఆయనలో నుంచి రాలేదు భాగం, ఆయనలోని భాగం కాదు. ఆయన పోలికలు లేవు, ఆయన శరీరం. ఎందుకని పెళ్లి చేసుకోవాలి? ఆయన పోలికలు లక్షణాలు కావలేదు. లేవని. అవునా కదా? ఆమేన్. ఒకవేళ ఆయన పందిని పిలిచి అనుకుందాం, ఎవరు? ఆదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పందిని పిలిచి నువ్వు నాకు సాటైన సహాయముగా ఉండు అన్నాడు అనుకో, అది పక్కన కూర్చుని నన్ను చేసాడు అనుకో, దాని మీద ఎట్లుంటుంది? చూస్తున్నా, చేతులు చెప్పండి, వివరంగా చూడాలి మనం. దాని మీద చేసినాను కంటుంది. నాలాగా మాట్లాడితే బాగుండు కానీ ఇదేం చెప్తుంది అనుకుంటున్నా లేదా? చెప్పండి. ఒకవేళ మేకను పిలిచాడు అనుకో, స్తోత్రం చెప్పండి, మే అన్నాను అది చేయగలి. ఏమండి ఎట్లుంటుంది ఆయనకి? భలే మే అంటున్నావు రా అంట, చేతులు తల్లి చెప్ప. కోతిని పిలిచాడు అనుకో, కోతి ఎట్ట వస్తుంది? కిచ్ 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 అన్నది, కిచ్ 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 అన్న అనుకో, ఏందో ఒక్కదాని కూడా నా భాష వచ్చినట్లేదు. చేతులు తల్లి చెప్ప. పట్టుకున్నారు దీంట్లో ఉన్న అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. అది వచ్చి ఏమంటది? కిచ్ 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 అని అటు ఇటు ఎగిరింది అనుకో, కొద్దిసేపు ఎగురుతుంది కదా, అటు ఇటు ఎగురుతుంది. ఇది కూడా ఏందో కిచ్ కిచ్ అంటే. లేకపోతే పుల్ని పిలిచాడు అనుకో, బాగుండదు నువ్వు మచ్చలు మచ్చలు కదా, నాకు సాటైన సహాయం ఉందని చేయొచ్చు. అది కూడా ఒకసారి గాలి నుంచి భయపెట్టకపోయినా దాని దాని స్వభావం ఏంది. సో ఇప్పుడు దేన్నైనా సరే పక్కన కూర్చోబెట్టుకుంటే సరైన రెస్పాన్స్ రాట్లా. రెస్పాన్స్ అంటే ఏంటి? జవాబు రాట్లా. గ్లోరీ, హల్లెలూయా. ఒకవేళ కోడి పుంజుని పక్కన కూర్చోబెట్టుకొని హలో అన్నాడు అనుకో, అది కుక్కరొక్కాడు. అబ్బో ఈ భాష కూడా సెట్ అయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వింటున్నారా? చేతులు తల్లు చెప్పాలి. కానీ అక్కడ అవ్వమని కూర్చోబెట్టుకున్నప్పుడు హలో అనగానే ఆమె కూడా హలో అంటది. హల్లెలూయా. అంటే ఆయన ఏ భాషతో అయితే మాట్లాడుతున్నాడు అదే భాష ఆమె నుండి రావటమే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ వధువు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. క్రీస్తు వినయముతో ఉన్నాడు, వధువు కూడా వినయముతో ఉన్నాడు. నీ అంతు తెలుస్తానే మాటలు ఉన్నాయి అనుకో, ఏమంట అన్నాను వింటున్నారా? నీ అంతు తెలుస్తా అన్నాడు ఆయన. నీ అంతు తెలుస్తానని అమ్మో ఈ మృగాన్ని కూర్చోబెట్టుకుని నేను పక్కన అనుకుంటాను. ఆ అమ్మగంటూ నీ నోట రాకూడదు, బూతులు నీ నోట రాకూడదు. వచ్చినట్టు నువ్వెవరు? మృగాన్ని ఆదామే కూర్చోబెట్టుకోవాలి. కడపటి ఆదామైన యేసయ్య ఈ మృగాన్ని కూర్చోబెట్టుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడైన ఆ దేవుని పక్కన పరిశుద్ధత కలిగినటువంటి వధువే కూర్చోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వధువు పరిశుద్ధత లేకుండా వచ్చిందనుకో, కూర్చోబెట్టుకుని. కాబట్టి పరిశుద్ధత లేని వాడు ప్రభుని చూడలేడు. ముందు నువ్వు ఏడాడో ఎక్కడెక్కడ లోక కార్యాల్లో బొరిలాడి, టీవీల ముందు బొరిలాడి, సినిమాల ముందు బొరిలాడి, వింటున్నారా? ఆ బురదంతా పూసుకొని ప్రభా నన్ను ఎత్తబట్లు తీసుకెళ్ళి ప్రభు అంటే చీపో, నువ్వు నా పక్కన కూర్చోండి. నువ్వు ఆ రకంగా పీల్చుకుంటా సినిమాలు చూస్తుంటే ఓ గెట్ అవుట్. నువ్వు ఆ రకంగా ఎగిరించుకుంటా సీరియల్ చూస్తావు అంటాడా లేదా?
పంది పొరిలాడి వస్తే నువ్వు ఎంత అసహించుకుంటున్నావో ఆమేన్. అది నీ పరిసర ప్రాంతాలు తిరిగిన రాయి తీసుకుని వేస్తావు. అది ఏం చేయలే పాపం. ఎందుకని నువ్వు రాయి తీసుకుని అది అది అసహ్యంగా ఉంది. అట్లాగనే లోకంలో ఉన్న చెడిపోయిన కార్యాలను నువ్వు పాల్గొమలు పొందితే చేతుల తల్లి చెప్పండి. టీవీల ముందు కూర్చొని నువ్వు కులుగుతూ ఉంటే హల్లెలూయా, లోక సంబంధమైన చెడిపోయిన కార్యాలు చేస్తూ ఉంటే పందిని చూస్తే ఎలాగైతే అసహ్యం కలుగుతుందో నిన్ను చూస్తే ఆయనకి అసహ్యం కలిగింది. ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో యజమాని చూసినట్టు అయితే ఇవన్నీ మనలో నుండి తీసివేయడానికి ఆమేన్. దేవుడు ఇక్కడ ఏం విడిచిపెట్టిపోయాడు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆమేన్. ఇవన్నీ మనలో నుండి తీసివేసి మనలను ముడత మచ్చ డాగు కళంకము లేని వాక్యపోదుగా తీర్చిదిద్దటానికి దేవుడు మనకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకే ఆయన చెరగా పట్టుకొని వెళ్ళి ఆయన మనకి ఈవులను అనుగ్రహించాడు. అది చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమించుచున్నది కదా. చాలు. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, చెరను చెరగా పట్టుకొని పోయి మనకు ఈవులను అనుగ్రహించాడు. ఆమేన్. ఏమనుగ్రహించాడండి? ఈవులను అనుగ్రహించాడు. అంత చూస్తున్నారంటే ఈవులు అంటే ఏంటి? పోయిన వారం అంతకుముందు చెప్పుకున్నా, గుర్తుందా లేదు మీకు? ఈవులు అంటే గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఏంది? బహుమానం. పెళ్లి జరిగేటప్పుడు ఏమొస్తుంటాయి వాళ్ళకి? ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఎట్లుంటది? సంతోషం ఉంటుందా లేకపోతే ఆనందమే? అదే గిఫ్ట్లు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఫోటోలు దిగుతూ ఉంటారు. వస్తున్నారు ఇటు. గిఫ్ట్లు తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతుంటారు. తీసుకొచ్చినటువంటి వ్యక్తిని బట్టి పొందుకుంటున్నటువంటి వ్యక్తి బాగా ఆనందిస్తాడు. అబ్బా ఫలానా అమ్మాయి, ఫలానా మా పిన్నో లేకపోతే మా వదినో లేకపోతే మా అన్నాయో మాకు మంచి గిఫ్ట్లు తీసుకొచ్చారు. అర్థమవుతుందా? వాటిని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం అని సంతోషిస్తుంటారు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి గిఫ్టులన్నిటిలో కల్లా ఒకే ఒక పెద్ద గిఫ్ట్ ఉంది. చేతులు ఎత్తాలి. ఒకే ఒక పెద్ద బహుమానం ఉంది. ఆ పెద్ద బహుమానమే పరిశుద్ధాత్మ. చెప్పండి. మన పితరుడైన ఆదాము ఏదైనా తోటలో ఆయన సృజించబడినప్పుడు ఆయనకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏందో తెలుసా? ఆయన వలె నిరంతరం బ్రతికే కృపనిచ్చాడు. ఆయన వలె నిరంతరం జీవించే ధన్యతనిచ్చాడు. కానీ పాపం వచ్చినప్పుడు ఆ నిత్యత్వాన్ని ఆయన కోల్పోయాడు. అయితే దేవుడు తన కృప చేత ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మళ్ళీ మనకు ఆయన గొప్ప ఉన్నతమైన నిత్య జీవాన్ని ఇవ్వటమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏంటి చెప్పండి? నిత్య జీవం. పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నాడంటే ఏమి ఇస్తున్నాడు? ఆయన ఈస్ గివింగ్ ఎటర్నల్ లైఫ్. ఇది అన్నిటికంటే గొప్ప గిఫ్ట్. అర్థమైందా? భూమి మీద ఉన్న బహుమానాలన్నిటికీ మేడలు మిద్దెలు ఇంకా ఏదైనా సరే వీటన్నిటికంటే గొప్ప బహుమానం పరిశుద్ధాత్మ. నిజమేనా? పరిశుద్ధాత్మేనా? ఈ బహుమానం యొక్క విలువను తెలుసుకున్నాడు కాబట్టి ఎలీషా ఏలి అంటే అదే చెప్పండి అందరూ. ఏం కావాలి ఎలీషా నీకు అని అడిగాడు ఏలి. నాకు పెద్ద చర్చి కట్టించు ప్రభావం.
స్తోత్రం చెప్పండి. నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు నా మీదకి రావాలి. గ్లోరీ హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా అతడు ఎన్నో కార్యాలు చేసినట్లు బైబిల్ గ్రంథములో ఎలీషా విన్నాడు. ఎలీషా విన్నాడు. ఆయన ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు చేశాడు? ఎలీషా ఏమండి ఏలియా చేసిన కార్యాలన్నీ విన్నాడా? విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కళ్ళారా చూశాడా? చూశాడు. ఏమా ఆమేన్. ఆయన మీద కప్పుకున్నటువంటి దుప్పటి అది పరిశుద్ధాత్మక సాదృశ్యమేనా? ఆమేన్. సాదృశ్యం. ఏలియా కప్పుకున్న దుప్పటి దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మక సాదృశ్యం. చూస్తున్నారా? ఆమేన్. ఆ దుప్పటితో ఆ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఏమా ఆమేన్. ఎన్ని కార్యాలు చేశాడు చెప్పనా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒకటి కరిమేలు పర్వతం మీద ఛాలెంజ్ మీటింగ్ లో గెలిచాడు. ఆమేన్. ఒక్కడే నిలబడి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఆమేన్. ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నారు? 400 పై. ఏమంటున్నారా? ఆమేన్. ఒక్కడే గెలిచాడు. ఆమేన్. మరి ఈ రోజు నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఎవడు ఎన్ని అద్దె కోతలు కూసుకున్నా నువ్వు లెక్క కొట్టి ఆమేన్. చేతలు చెప్పండి. హల్లెలూయా. ఎవడు ఎన్ని అవమానాలు తీసుకొచ్చినా నిందలు తీసుకొచ్చినా ఆమె చెప్తారా? ఆమేన్. పరిశుద్ధాత్మతో కనుక నువ్వు నింపబడితే ఖచ్చితంగా నువ్వు వాటన్నిటి లెక్క చేయకుండా నిలబడతావు ధైర్యంతో. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ద్వారా ఏం చేశాడు ఏలియా? ఒక్కడే నిలబడ్డాడు. నిలబడి ఖడ్గం తీసుకుని మొత్తాన్ని అది ఆ కాలంలో. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా వాక్యపు ఖడ్గముతో వచ్చే వ్యతిరేకపు శక్తులన్నిటిని కూడా వాక్యముతో నువ్వు ఖండిస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటమ్మా మిమ్మల్ని ఏంటి విధవరాలు చేశాడు పాస్టర్ గారు అనగానే నువ్వు కూడా వాళ్ళతో అంటారు అదేనయ్యా మేము కూడా అనుకుంటున్నాం ఆడకు పోయిన కాడ నుంచి మేము అన్నీ తీసేసాం అని నువ్వు జాలి పలుకులు వాడకు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నిలబడి ఏమో తెలుసా? నిజమే బైబిల్ గ్రంథంలో ఇదిగో ఇలా ఉన్నట్టుగా దేవుడికి ఇష్టం. ఆమేన్. అదే మా ప్రవక్త చెప్పాడు. ఆమేన్. అదే మా పాస్టర్ గారు చెప్పాడు. ఆమేన్. అది మాకు ఇష్టం కావాలంటే నువ్వు కూడా దీన్ని స్వీకరించు ఆమేన్. అంటావా? లేకపోతే ఏం చేస్తాం పోయి చికెన్ తింటాం. అందుకని మొత్తం తీసేయాల్సి వచ్చింది. అందుకని అప్పుడప్పుడు అవి గుర్తు తెచ్చుకుంటున్నాము. ఫంక్షన్స్కి మాత్రం పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకున్నాం అని అంటావా? అప్పుడు వాళ్ళు ఎవరో తెలుసు నీకు అంత కలుగుతారు. అందుకేనమ్మా మా చర్చెస్లోనేమో తగు మాత్రం వస్త్రాలతో అలంకరించుకోమని తగు మాత్రం చిన్న చిన్న పెడుతున్నాం. చిన్న చిన్న అనుమతిస్తున్నాం. ఏంటి మరీ ఎక్కువగా ఎలాడబడకుండా చిన్న చిన్న. అంటే నీకేం లేదు ఇంకా పరిశుద్ధాత్మ ఉంటే వాక్య కట్టం తెస్తావు బయటికి. ఆమేన్. హల్లెలూయా. చేతులు తలలో చెప్పండి. హల్లెలూయా. కట్టం తీసి ఏం చేస్తావు? ఏంటి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు చెప్పు. ఎక్కడ ఉందా బైబిల్? పేతురు పత్రిక అంట. ఆమేన్. పరిశుద్ధాత్మ లేదనుకో నువ్వే బెక్కమాకు వేసుకొని చూస్తాడు. ఏలియాకి ఇప్పుడు తట్టుకునే ఆత్మ లేదనుకో ఎట్లా చూస్తాడు? వాడు 450 మంది ఉన్నారు, మన వల్ల కాదేమో, వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నారు, మన వల్ల కాదేమో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా దేంతోనేమో పడ్డాడు? పరిశుద్ధాత్మతో. దేవుని ఆత్మ. పాత నిబంధనలో పరిశుద్ధ ఆత్మ, హల్లెలూయా. పాత నిబంధనలో కూడా ఉంది దేవుని ఆత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ అన్ని కాలాల్లో ఉందన్నాడు ప్రవక్త. ఆమేన్. గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంతో నిలబడ్డాడు ఒక్క ముసలివాడు, ఆమేన్. గాలికి ఎగిరిపోయే ముసలివాడు ఆమేన్. సుడిగాలికి ఎదురై నిలబడ్డాడు. గ్లోరీ హల్లెలూయా. దేవుడు పంపిన మనిషి ఒకడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఆమేన్. హల్లెలూయా. తీసుకుంటారా? మీరు తీసుకోండి. ఫస్ట్ 450 మంది టాస్ వేస్తాం. ఆమె చెప్తారా? ఆమేన్. ఫస్ట్ ఛాన్స్ మీదే. ఆమేన్. ఆమేన్. ఎప్పటికీ కింగ్ లాగా నిలబడ్డాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. ఆమేన్. ఆ తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కర్నల్ షోడౌన్ అయిపోయిన తర్వాత
ఇక విస్తారమైనటువంటి వర్షం పడతా ఉంది. విస్తారమైనటువంటి వర్షం పడుతున్నప్పుడు చూస్తున్నారా, గమనిస్తున్నారా? ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే అన్నిటికంటే గొప్పది, గొప్ప బహుమానం పరిశుద్ధాత్మయే అని రుజువు చేయటం. విస్తారమైన వర్షం వస్తా ఉంది. ఆహాబు అక్కడ నిలబడి ఉన్నాడు. ఆహాబుతో అంటున్నాడు, ఇదిగో వర్షం రాబోతుంది, విస్తారమైన వర్షం. రాజా వింటున్నారా? నువ్వు నీ రథంకి వెళ్ళిపో, వర్షం తడుస్తావు, వెళ్ళిపో. ఓ ఆహాబు చూశాడు. ఒక్కసారి ఆహాబు చూసి, ఎందుకంటే 450 మంది చంపాడు కదా, రౌద్రంతో దాన్ని ఏమంటారు, రథం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అయితే ఏరియా నడుము బిగించుకొని దేవుని ఆత్మ చేత రథం కంటే ముందు పోయాడు. చెప్పండి, ఈ దగ్గర ఏం రథం లేదు, ఉందా? చూడండి ఒకసారి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44 నుంచి. మొదటి రాజులు 18:44. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి తన పనివాడైనటువంటి ఆ పనివాడితో చెప్తున్నాడు, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వారిని పంపాడు. అందులో ఆకాశము మేఘములతోను గాలి వానలతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎలా పరిగెత్తాడో తెలుసా? దేవుని ఆత్మ సహాయముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత వేగంగా తీసుకెళ్ళి దేవుని ఆత్మ పడేసిందంటే అంత వేగంగా తీసుకెళ్ళి ఆహాబు బిత్తరపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఏమని, అరే నేను అసలు రాజుని, ఈ చారియట్తో ఇంత వేగంగా వస్తే నాకంటే ముందే వచ్చేసేది. వింటున్నారమ్మా? ఈరోజు సంఘ శాఖల రథాల కంటే వధువు వేగం, వధువు రథం ముందుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులు తల చెప్పండి. వాక్య విషయంలో, అన్నిటి విషయంలో ఈ రథాలు, మన రథం ఎందుకు ముందుకెళ్తుందంటే పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వాడికి కష్టం కూడా ఉంది. తేలిక వెళ్ళిపోయాడు. కొంతమంది అడుగుతున్నారు, ఒక రోజులోనే ఈ రసాయనం రెడీ చేస్తున్నాం సార్, మీరు నాకు తెలియదు. చూస్తున్నారా? నాకు తెలియదు. ఎవరు నిలబెట్టేది? మీరు ఇంటానే ఉండాలి, కానీ సాయంకాలం 6 దాకా చెప్తారంట వాక్యం. అయితే మీరు ఇప్పుడు ఇలా అనాలి, ఏమని? మీరు చెబుతానే ఉండండి, పరిశుద్ధాత్మలో మేము నింపబడితే ఇంటానే ఉంటాం. పరిశుద్ధాత్మ అభిషేకం కింద వాళ్ళదనుకో, నేను చూస్తున్నాను, మీరు చూడబాకండి. ఏంటి వెనక చూడటం అంటే? అలారం వెనకాల పెట్టా, ముందు పెట్టా. ఆవిరింతలు, నిద్ర, నగత, కళ్ళు ఎర్రబట్టం, తర్వాత ఇంటంటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ హావభావాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
ఏమవుతున్నాయి? నింపబడితే రాని అంటా ఉంటాడు. బాగా ఆకలితో ఉన్నవాడు పళ్ళారు ఏదైతే శారవ రాని అంటాడు. వాడు బాగా చల్లగా అలవాటు పడ్డారు అన్నమాట. వింటున్నారా? రాని ముక్కల రాని రాని అంటాడు. మళ్ళీ ఈ వడ్డించేవాడికి ఇష్టపడతా ఉంటుంది. ఏంది రెడ్డి తెగ తింటాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు వాక్యదాహంతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది గాక. అర్థమైందా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆహాబు కంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. దేనితో? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. స్తోత్రం చెప్తారా? మరి అక్కడ ఆ యొక్క దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అతడు అనేక కార్యాలు చేశాడు. అక్కడ విధవరాల యొక్క బిడ్డ చనిపోయినప్పుడు స్తోత్రం చెప్తారా? ఆ విధవరాల యొక్క బిడ్డను ఎలా బ్రతికించాలంటే ఇదే దేవుని ఆత్మతో. హల్లెలూయా. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వింటున్నారా? యోర్దాను నది ఆటంకం వచ్చినప్పుడు దుప్పటి తీశాడు, మడత పెట్టి దుప్పటి కొట్టాడు. ఆ దేవుని ఆత్మ చేతనే యోర్దాను చీలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చేస్తున్న కార్యాలన్నీ దేంతో చేస్తున్నాడు? ఈ విలువ ఎలీషా గురించి. ఈరోజు నువ్వు కూడా క్రీస్తు చేసిన కార్యాలన్నీ పరిశుద్ధాత్మ చేతనే అని గ్రహించాలి. అలా నువ్వు గ్రహిస్తే ఎలీషాలాగా నువ్వు కూడా ఏమడుగుతావు? ప్రభా మా అబ్బాయికి మంచి ఉద్యోగం అయినా, మా అమ్మాయి బాగా చదివిస్తానయ్యా, జగన్ పోస్టులు వేస్తున్నాడు అంటున్నాయినా, ఒక మంచి పోస్ట్ వచ్చాడు జై ప్రభువా. అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇంకా బయలుపడాలి, అందుకే పోస్ట్ అడుగుతున్నావు. ఎలీషాలాగా పోస్ట్ వస్తే, ఆ ఎలీషాలాగా బయలుపాటు వస్తే ఏమడుగుతావు? ప్రభువా నీ మీద ఉన్న దాంట్లో 2 పాలు నా మీద రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అది లేకపోతే నువ్వేమడుగుతుంటావు? ఆ బహుమానం విలువ నీకు తెలియకపోతే ఏమడుగుతుంటావు? అబ్బో ఆయన ఉద్యోగం వచ్చింది, అబ్బో ఈ ఉద్యోగం, ఏళ్ళ జీతాలు పెంచారంట, వాళ్ళ జీతాలు పెంచారంట, జగన్ వాళ్ళ డబ్బులు వేసాడంట, ఏళ్ళ డబ్బులు ఎప్పుడు ఉలికి పట్టలేదు ఉంది. నీ పని ఏంది? మళ్ళీ నీకు ఇస్తానే ఉంటాడు, నీకు ఇచ్చే చాలకు మళ్ళీ వాళ్ళని చూసి ఉలికి పడతాడు. స్తోత్రం చెప్పండి. ఇంటున్నారమ్మా? ఏందమ్మా వాళ్ళకి ఏమైంది? నువ్వు ఇప్పుడు బాగానే సంపాదించాలే, ఇంకెప్పుడు నీ పని సంపాదన పని. నిజంగా దీని విలువ తెలుసుకుంటే, పరిశుద్ధాత్మ విలువ తెలుసుకుంటే వాళ్ళు లోకం ఎంత సంపాదించుకునే ఉపయోగం. ఎన్ని మాటలు లోక సంబంధమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడినా ఒక్క మాటతో తీసేవబడుతుంది. నాకు మాత్రం ఎట్లనే ఉంటుంది. వాడు రోడ్డు పెద్ద ఉద్యోగం వచ్చింది కానీ నేను ఎప్పుడూ దాని గురించి పెద్ద ఆనందించను. మా వాళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనో లేకపోతే బాగా మంచి ఇల్లు కట్టాడనో వింటుంటే మామూలుగా వింటాను, సరేలే అంటా, కానీ దాని గురించి ఏదో పెద్ద నిత్య జీవం దొరికింది అన్నట్టు ఫీల్ అవ్వను. ఏమా? కానీ మన వాళ్ళు కొంతమందికి ఎట్లుంటుంది, ఓ మా వాడికి మెడిసిన్ సీట్ వచ్చిందంట, ఎంబీబీఎస్ డాక్టర్ జాయిన్ అయ్యాడంట, లేకపోతే ఇంకోటి జాయిన్ అయ్యాడంట, ఇంకోటి అంట, వస్తే ఏంటంట ఇప్పుడు పర్లోక రాజ్యం దొరికింది వాడికి, హాస్టల్లో సీట్ వచ్చిందంట, లేకపోతే అదంట ఇదంట. ఏంటి బహుమానాలన్నీ? చెప్పండి, ఏం చేసుకుంటాం వీటి వల్ల? యోర్దాను చేయాలంటే నీ దగ్గర ఒకటే ఉండాలి. ఏంటది నీ దగ్గర ఉండాల్సింది? అందుకే బైబిల్లో ఏరియా ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనకి ఇల్లు ఎక్కడ, ఆయన పిల్లలు ఎంతమంది, ఏది రాయాలి, అడగటం కదా రాయాల. ఏలియా స్టార్టింగ్ ఎట్లుంటో చదవండి. 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం, ఆయన చరిత్ర స్టార్టింగ్ ఎట్లుంటుందో చూడండి. మొదటి రాజులు 17 ఫస్ట్ నుంచి ఉంటుంది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును
తిష్బీడు అయిన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఆగు. ఎక్కడ పుట్టాడు? ఈయన తల్లిదండ్రులు ఉందా అక్కడ? ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకని రాలేదు తెలుసా? ఎందుకని ఏలియా యొక్క పూర్తి వివరాలు రాయలేదు తెలుసా? ఏమా ఎందుకని రాయలేదంటే ఆయన వచ్చింది దేవుని దగ్గర నుంచి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నుంచి? దేవుని కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున ఇద్దరు కెరూబులు ఉంటారు, తెలుసుగా మీకు? ఎవరెవరు? ఒక ఆయన మోషే, ఒక ఆయన ఏలియా. దేవునికి స్తోత్రం. అందుకే ఏలియా ఎప్పుడు తరచు ఈ మాట వాడుతుంటాడు. ఏమని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవరి? హల్లెలూయా. ఆ యెహోవా జీవము తోడు అంటాడా లేదా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నిటికీ మూలము ఒకటే. ఏంటది? దేవుడా. కొత్త నిబంధన పరిశుద్ధాత్మ. వింటున్నారా? ఈ విషయాన్ని గ్రహించింది ఎవరు? ఎలీషా గ్రహించి ఏమన్నాడు? 2 పడాలు కావాలి. చూడాలి. అని విన్నాడు, చూశాడు, కళ్ళారా చూశాడు. చూసాడా? యోర్దాను చీలిపోవడం చూసి విత్తరపడి ఆశ్చర్యపోయాడు. ఓ, ఎంత అద్భుతమా! ఏంటి ఇందులో ఉన్న ప్రత్యేకత? దీనిలో ఉన్న ప్రత్యేకత దేవుని ఆత్మ గ్రహించుకున్నాడు. కాము ఏరియా పోయేటప్పుడు ఏమని అడుగుతున్నాడు? 2 పాలు ఆత్మ నా దగ్గర పంపించు. నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది అన్నాడు. అయినప్పటికీ తదేకంగా ఆయనే చూస్తా ఉండమన్నాడు. నేను ఆరోగ్యమే వెళ్ళిపోయేటప్పుడు కనుక నీకు కనపడితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది జరుగుతుంది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం వెళ్తా ఉన్నాడో వెంటనే ఎలీషా రెప్పగొట్టుకుంటూ చూస్తా ఉన్నాడు. వెంటనే ఆయన మీద ఉన్నటువంటి మ్యాంటిల్ అంటే దుప్పటి, ఆ దుప్పటి ఏమైందంటే ఎలీషా మీద పడి. దేవునికి స్తోత్రం. ఎమ్మటి ఆ దుప్పటి తీసుకుని టెస్టింగ్ కోసం దాన్ని పెట్టి. ఇప్పుడు ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ దుప్పటి తీసుకో, ఆ బహుమానం తీసుకో. రేపు నీ పక్కన ఎవరు ఉంటారు? చచ్చిపోయే టైంలో ఉంటారా? గిలగల కొట్టుకుంటప్పుడు ఎవరు ఉంటారా? నీ బాధ ఎవరు షేర్ చేసుకుంటారా? నీకు తోడుగా ఎవరు చచ్చిపోతారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నీ పక్కన ఉండరు, నీ బాధను ఎవరు పంచుకోలేరు. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. ఆ టయానికే నువ్వు ఈ దుప్పటి సంపాదించున్నా అప్పటికప్పుడు దొరికేది కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు, అరే అమ్మాయి నువ్వు చేసినన్ని చేసి ఇప్పుడు గడ్డ మీద పడుకుని ఏమన్నావు? దేని కొరకు? నీ ముఖం కూడా చూడలేదు అంటాడు. సిరిలో దొంగ టైపులో లాస్ట్ ఏమన్నా ఒకవేళ అడుగుతాం అనుకుంటున్నాం, ఆ ముప్పులే ముడకవు. నీ తెలియజేయడానికి బాగా తెలుసు. నీ అన్నీ అది లాస్ట్లో దొంగ టైపులో చాలామంది ఇదే అంటుంటారు. ఏమని? చేయాల్సిన అన్ని చేసి లాస్ట్లో ఏమన్నా, ప్రభువా నా ఆత్మను చేర్చుకో. అప్పుడు ఆయన నీతోటి ఇలా అంటాడు అనుకున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశుడు అంటాడు ఆయన. ఎందుకని? నీకు ఇవ్వబడిన సమయం అంతా నువ్వేం చేశావు? ఎగ్గొడితేవి, ప్రభురాత్రికి ఎగ్గొడితేవి, దశమగలు ఈ కొండ దొంగిలితేవి. వింటున్నారా? వ్యర్థమైన బూతులు పోవట్లేదు, సరస్వతులు పోవట్లేదు, టీవీల ముందు కూర్చొని ఇగిలించుకుంటూ చూస్తుంటవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 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 చెడిపోయిన కార్యాలన్నీ చేస్తుంటవి. ఇవ్వబడిన సమయం అంతా వ్యర్థం చేశావు. ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్తేనేమో పరిశుద్ధాత్మ కొరకు ఏ రోజు ప్రార్థించావు? వ్యక్తిగతం ప్రార్థించుకున్నారు. పరిశుద్ధాత్మ నీ పడతాను మా పని స్విచ్ ఆఫ్ వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఏ రోజన్నా పరిశుద్ధాత్మ గురించి అడిగారా? మీ వ్యక్తిగత ప్రార్థన అడిగితే నిశ్చయంగా దేవుడికి ఇస్తాడు. ఈ రోజు నుంచి మీ ప్రార్థన విధానం మార్చుకుంటారా? అడుగుతారా? ఏమని అడుగుతారు? గొప్ప గిఫ్ట్ మాకు ఇవ్వు ప్రభువా, గొప్ప బహుమానం మాకు ఇవ్వు ప్రభువా. గ్లోరీ హల్లెలూయా. చేతులు ఎత్తట్లా, అయిపోయింది గుజ్జు. దేవునికి స్తోత్రం. గొప్ప గిఫ్ట్ మాకు ఇవ్వు ప్రభువా, గొప్ప బహుమానం ప్రభువా. ఓ దైవజనుడు చెప్పాడు తండ్రి. ఎలీషా దాన్ని పొందుకొని ఆ దుప్పట తీసుకుని ఏం కొట్టాడు? యోర్దాను నదిని కొట్టాడయ్యా. యోర్దాను 2 పాయలు అయిపోయిందయ్యా. దర్జాగా దాంట్లో నడుచుకుంటూ పోయాడయ్యా. నువ్వు అదే ఆత్మను నాకు కూడా దయచేయ. అడుగుతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? రేపు నీకు ఆ మరణాన్ని ఎదుర్కొనేటప్పటికల్లా నీ హృదయం అది ఉండాలి. అప్పుడు తప్పమంట కళ్ళు మూసుకోగానే తప్పమంట కళ్ళు మూసుకో. ఇంకో విషయం ఆ కళ్ళు మూసుకునే సమయానికి నీ దగ్గర దుప్పటి ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే, నీ పక్కన థియోఫనీ నీ కొరకు రెడీ. మీకు చెప్పాను గుర్తుందా? ఓ సహోదరి 90 ఏళ్ళప్పుడు ఆమె ఏం చేసింది? తన యొక్క మనవళ్ళతో ఫోటో దిగడానికి నిశ్చయించుకుని ఫోటో దిగుతుంది. కానీ ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు, అంటే వృద్ధురాలుగా ఉన్నప్పుడు, బాగా అంటే శరీరంలో జవసత్వాలు కంట్రోల్లో ఉన్నప్పుడే ఆమె ఈ కాల వర్తమానాన్ని నమ్మింది. నమ్మిన దాని ప్రకారం ఆమె జీవించి పరిశుద్ధాత్మను పొందుకున్నది. భయమే లేదు ఆమెకి. చనిపోయే మరుక్షణానికి, చనిపోయే సమయానికల్లా మంచానికి 2 అడుగుల ఎత్తులో థియోఫనీ వచ్చి నిలబడి. ఇంకెందుకు భయం? హాయిగా కళ్ళు మూసుకో. ఈ జీవిత యాత్ర ముగించుకో. ఇక్కడ కళ్ళు మూసుకుంది థియోఫనీకి. అంటే మరణం అనే యోర్దాను చీలిపోయింది. దేవునికి స్తోత్రం. మరణం అనే యోర్దాను చీలి ఆ సైతానుడు రాడు అక్కడికి. ఇంకా ఎందుకని రాడు? లోపల ఏముంది? ఇది మండుతుంది కదా. స్తోత్రం చెప్తారా? లోపల అగ్ని పరిశుద్ధాత్మ ఉన్నది కదా. వాడికి భయం. వాడు ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ లేడు, ఎవరైతే వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడో వాళ్ళ పక్కన కూర్చొని మంచం పక్కన దాపోదామంట. అందుకే ఈరోజు నువ్వు ఆ గిఫ్ట్ని దేవుడి దగ్గర నుంచి అడగాలి. దేవుడు అన్నాడు, నీకు ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను అన్నాడా? వాక్య ప్రకారం జీవిస్తూ నా గిఫ్ట్ అడగాల. అడుగుతావా? ఇప్పుడు మొట్టమొదటి గిఫ్ట్ ఏంటి? దేవుడు ఇచ్చే గిఫ్ట్ పరిశుద్ధాత్మేనా? రాత్రి గిఫ్ట్స్ అనే వర్తమానం చదువుతున్నా. మీరు ప్రేయర్ చేస్తున్నారు. ఆ వర్తమానం చదువుతుంటే లోతైన విషయాలు దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ బహుమానాలు అనేటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ లో నేను చూసినట్లయితే పిల్లారా, సంఘానికి దేవుడు ఇచ్చే అద్భుతమైన బహుమానం పరిశుద్ధాత్మ. అందుకే ఆయన మహిమ శరీరం అక్కడికి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంచబడింది? సంఘములో భూమిపైన ఉంచబడింది. ఇప్పుడు ఈ సంఘాన్ని ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సరైన క్రమంలోనికి తీసుకొచ్చి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ఈ సరైన క్రమంలోకి వాళ్ళని తీసుకొచ్చి ముడత మత్స డాగు కళంకం అనేది వాక్యబోధుగా తీర్చిదిద్ది ఆయన పోలిక ఆయన స్వరూపంలోనికి తయారు చేసి, చేతులు తమ చెప్పాలి, హల్లెలూయా, ఇక్కడే వాళ్ళందరినీ కూడా ఐక్యపరిచి ఏం చేస్తాడు? ఐక్యపరుస్తాడు. ముందు ఏం చేస్తాడు? ఇప్పుడు మనందరిని కూడా ఐక్యపరిచేది ఎవరు? మనందరినీ క్రీస్తు యొక్క మర్మయుక్తమైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడేనా? చెప్పండి. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి ఐక్యత రాదు. ఏం రాదు? చెప్పండి మీకు గుర్తు. రాయిని అతికిచ్చేది సిమెంట్ ఎలాగో
ఈ రాయిని అతికించేది ఏంటి? మరి ఇప్పుడు ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని కలిపేది ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ప్రేమే వాళ్ళను అతికిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో ఈ విధముగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, ఈ ఒక ముక్క కదా, ఇక్కడ ఒక ముక్క అక్కడ ఉంది కదా, ఇంకో ముక్క ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది కదా. ఇప్పుడు ఈ రెండవ ముక్క అయినటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, సంఘాన్ని పరిపూర్ణలోకి తీసుకొచ్చి ఈ ముక్కను క్రీస్తు పోలికలోకి రెడీ చేసి, హల్లెలూయా, ఆ ముక్క అక్కడ నుంచి దిగి వస్తుంది. ఈ సంఘం అనే ముక్క ఇక్కడ నుంచి బయలుదేరి రెండు ముక్కలు ఎక్కడ కలుస్తాయి? మధ్యాకాశంలో కలిసినప్పుడు గ్యాప్ ఏమైనా వస్తుందా? కట్టుకుంటుందా? ఎందుకని? ఆ ముక్కలో బాగానే చెప్పారు. ఇందా గుర్తుందా? వాళ్ళ డాక్యుమెంట్ చించేసి ఏం చేస్తారంట, చెరుకు ముక్క తీసుకెళ్తారు. ఎప్పుడైతే పూర్తిగా సాధన చేసుకునే టైం వచ్చిందో, నిబంధన చేసే టైం వచ్చిందో, ఎప్పుడైతే దాన్ని స్వాధీనం చేసుకునే టైం వచ్చిందో, అప్పుడు ఆ మొక్క వాడు అటు నుంచి తీసుకొస్తాడు, ఈ మొక్క తీసుకొస్తాడు. రెండు కరెక్ట్ ఇవే కదా. ఓకే ఓకే రైట్. తేడా ఏం రాలేదు కదా? మాట్లాడేది తేడా రాలేదు కదా? చూస్తున్నారా? అప్పుడు ఇది పూర్తిగా నెరవేరుస్తున్నా. హల్లెలూయా. కాబట్టి రేపు ఆ నిబంధన పూర్తిగా నెరవేరే సమయానికి ఈయన క్రీస్తు లాంటి పోలికలోకి రావాలి. వస్తుందా? మరి ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారానేనా? అర్థమైందా? పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తాడు. ఆమెను ఆయన పోలికలోకి తీసుకొస్తాడు. పోలికలోకి తీసుకొచ్చి చక్కగా ఆయన ఏం కోరుకుంటున్నాడో ఇటు నుంచి అదే రిప్లై వస్తుంది. ఇప్పుడు ఆదాము హలో అన్నాడు అనుకో, అవమ్మ ఏం మాట్లాడుకుని వెల్కమ్ చూస్తున్నాను, బాగుంటుంది. ప్రైజ్ లార్డ్ అన్నాడు అనుకో, ఆదాము అన్నాను. గాడ్ బ్లెస్ యు అన్నాడు అనుకో, ఇటు చూసిందానికి అవమ్మ అసలు అటు చూడ కూడా చూడాల. ఎందుకని? ఆదాము యొక్క ఆత్మ అవ్వలో ఉందండి. చెప్పండి, ఎవరి ఆత్మ? ఆదాము యొక్క ఆత్మ అవ్వలో ఉంది. కాబట్టి ఆదాము ఏం బలిగితే ఈమె కూడా అదే బలుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు మన యేసయ్య ఏ పలకమంటే ఎవరు కూడా అదే పలకాలా. ఎందుకంటే కడపటి ఆదాము కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు సిస్టర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అని పలకమంటే ఈమె పలకాల్సింది. ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు ఆదాములాగా అవ్వమ్మ మాట్లాడుతూ ఆదాములాగా అవ్వమ్మ కూడా ప్రత్యక్షత వచ్చిందంటే కారణం ఏంటి? ఆదాము ఆత్మను దేవుడు లోపల చేయబెట్టాడంట. చేయి తల్లు చెప్పండి. అక్కడేమో తెలిస్తే గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ నుంచి లోపల చేయబెట్టాడు దేవుడు. ఆపరేషన్ చేసేటట్టు చేయబెట్టాలి. డాక్టర్లు ఏం చేస్తారు? లోపల చేయబెట్టి మొత్తం నెత్తులు అదంతా మొత్తం తీసేస్తారు కదా. ప్రారంభంలో ఏమి లేవు, చీము గీమ ఏమి లేవు. హల్లెలూయా. ఆయనే లోపల చేయబెట్టగానే లోపల ఆదాము యొక్క ఆత్మను కొద్దిగా పట్టుకున్నాడు. లేకపోతే స్త్రీ ఆత్మను పట్టుకున్నాడు. ఆయన స్త్రీ ఆత్మ కూడా దాగి ఉంది కదా, పట్టుకొని తీశాడు. తీసి చూస్తున్నారా? ఎవరిలోకి పంపాడు? అవమానంలోకి వచ్చేసి అవమానంలోకి రాగానే అవమానం నిలబెట్టాడు. అవమానం నిలబెట్టగానే ఎదురు ఈయన ఎవరన్నా వాస్తవంగా ఆమెకు తెలియదు. అసలు ఆదామును నిర్మించినప్పుడు ఆమె ఉందా? అసలు ఆమెకి ఎప్పటి నుంచి తెలుసు? ఆమెకి ఎప్పటి నుంచి తెలుసు ఏదైనా విషయాలు తెలియాలంటే? పుట్టిన దగ్గర నుంచి, ఆత్మను పొందుకున్న దగ్గర నుంచి. ఈయన ఎవరమ్మా అంటే నాకు తెలియదు. నాకు తెలియదు, మీరు చెప్తే మనం కూడా చిన్నపిల్లలకి మనం ఏం చేస్తాం, బంధువులు వాళ్ళు పరిచయం చేస్తాం. అరే నీ బాబాయ్ కర్రా,
నీకు పిన్ అయిద్దిరా ఆమేన్. అని ఆ రోజు నుంచి ఓహో బాబాయ్ని పిలవాలా అనుకుంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు అమ్మమ్మ కూడా ఏమనాలా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు నాయన, ఆయన ఎవరో చెప్తే అట్లా అన్నా. మరి ఎట్లా తెలుసా? బయలుపాటు ఏమంది అసలు ముందు? ఆదాంలో ఉన్నారు. అంటే ఏమన్నా ఆయన చూసి ఆయన ఉండే నేను వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఆయనలో నుండే ఎట్లా తెలిసింది ఆమెకి? ఆయన ఆత్మ ఈమెలో ఉంది కాబట్టి ఈ ఆత్మ ఏం చేసిందంటే బయలుపాటించింది. అలాగే క్రీస్తు వాక్యమును నువ్వు వింటున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే నువ్వు కూడా ఏమంటావంటే ఆయనలో నుండి వచ్చా నేను. హల్లెలూయా. అలా నీకు బయలుపడలేదు అనుకో, ఏమంటావు? పాస్టర్ గారు బాప్టిస్ట్ తీసుకున్నాను కాబట్టి తీసుకున్నాను, ఏదో చర్చికి వస్తున్నా పోతా. చెప్పగలవు ఎలా నువ్వు? నేను ఈ ఊర్లో భాగమై ఉన్నాను. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చెప్పగలుగుతారా? హృదయపూర్వకం చెప్పగలుగుతారా? ఎప్పుడు చెప్తారో తెలుసా ఆ మాట? పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ ప్రత్యక్షత వస్తుంది. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే గొప్ప బహుమానం ఏంటి? అది నిత్య జీవమేనా? పరిశుద్ధాత్మ చేత ఎలీషా ఎన్ని కార్యాలు చేశాడు. చివరికి యోర్దాను చీలిపోయింది. దాంతో నింపబడ్డాడు కాబట్టి చెప్పాను, మీకు గుర్తుందా? ఆయన శవమును తగిలినటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈవులను అనుగ్రహించను అంటే ఏమి ఈవులయ్యి? ఏం బహుమానం అది? పరిశుద్ధాత్మ. ఆ తర్వాత ఆయన ఇచ్చే మిగతా బహుమానాలు ఏంటంటే జస్ట్ అట్లా చెప్పి ఇచ్చేస్తాం. ఆయన ఇచ్చే మిగతా బహుమానాలు ఏంటంటే, వింటున్నారా? ఏమన్నా అర్థమవుతుంది? ఎక్కుతుందా? స్తోత్రం కలుగును గాక. జ్వరం వచ్చిన వాడు చూస్తారు చూడు, అటు చూడబాకండి, మగతలు కొట్టి. జ్వరం వచ్చిన వాడు ఎట్లా ఉంటాడు? ఏందిరా నలతలంతగా ఉన్నాడు, ఏది మొత్తానికి ఎంటర్ అయిపోయింది అలా. జ్వరం వచ్చిన వాళ్ళని థర్మామీటర్ కూడా పెట్టాల్సిన పని లేదు, చూస్తే అర్థమైంది. అటు చూడబాకండి. వింటారా? ముగిద్దామా? మాట్లాడలేదే ఎవరు? తీయండి, మళ్ళీ తీయండి. అదే వాక్యంలోనే ఒక మాట చదివించి జస్ట్ దాన్ని టచ్ చేసి క్లోజ్ చేసేస్తాం. ఎఫెసీ పత్రిక 4లోనే చూడండి, ఈ ఒక్క బహుమానంలోనే అనేక బహుమానాలు దాగి ఉన్నాయా? ఇప్పుడు 13 వచ్చింది చదువు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులను గాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూస్తున్నారా? ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ పరిశుద్ధాత్మ, తర్వాత బహుమానాలు అపోస్తులు. వీళ్ళు కూడా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వబడ్డారు మనకి. అపోస్తుల బోధ, రెండోది ప్రవక్త, మూడోది, నాలుగోది ఐదోది వీళ్ళు గిఫ్ట్లు ఎట్లా అవుతారు సార్? అవుతారు. వీళ్ళల్లో దేవుడు పెట్టిన తలంతా గిఫ్ట్ మనకి. బహుమానమేనా? స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మనం అంటుంటాం, అదిగో అలా అమ్మాయి బాగా పాడుతుంది పాట. అవును, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది.
స్తోత్రం చెప్తారా? అబ్బాయి బాగా వాయిస్తున్నాడు పియానో, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకుల్ని వీళ్ళందరిని పంపింది కూడా పరిశుద్ధాత్ముడే. చేతులు తల్లు చెప్పండి. వీళ్ళందరినీ ఎవరి కొరకు పంపాడంటే క్రీస్తు శరీరమైన సంఘం కొరకే. స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకు? సంఘం అంతా పరిపూర్ణలోకి రావాలి, సంఘం అంతా క్రీస్తు పోలికలోకి రావాలి. స్తోత్రం చెప్తారు. వీళ్ళు ఎలా గిఫ్ట్ అవుతారు, వీళ్ళు ఎలా బహుమానం అవుతారు, వచ్చేవారు చూద్దాం. సరేనా? చూద్దాం వచ్చేవారు వీళ్ళు ఎలా గిఫ్ట్ అవుతారు. ఒకసారి శేబదేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. ఆ సబ్జెక్ట్ ఎప్పుడో చెప్పుకున్నాను. ఆ అంశం ఎంతమంది గుర్తుంది? రైట్, మంచి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడనే వర్తమానంలో మనం చెప్పుకున్నాం. శేబదేశపు రాణి వచ్చి ఏమో తెలుసా? అయ్యా సొలొమోను గారు, ఇదిగో నీకు దేవుడిచ్చిన ఈ గొప్ప బహుమానమును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నీ దేవుడనే యెహోవా స్తుతించబడును గాక. హల్లెలూయా. నిరంతరము నీ జ్ఞానయుక్తమైన మాటలు వింటున్న ఇశ్రాయేలు దీవించబడును గాక. అంటే ఇశ్రాయేలులకు సొలొమోను ఒక గిఫ్ట్ గా ఇవ్వబడ్డాడు. సొలొమోనుకి జ్ఞానము ఒక గిఫ్ట్ గా ఇవ్వబడ్డది. కరెక్టేనా? కరెక్టే. ఎందుకు గిఫ్ట్ గా ఇవ్వబడ్డది? ప్రజలందరికీ మంచి పరిపాలన అంతేనా? ఇప్పుడు వీళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వబడ్డారు. సంఘానికి మొత్తానికి అన్ని కోణాల నుంచి రకరకాలైనటువంటి మెసేజ్లు అందించడానికి వీళ్ళు కూడా బహుమానాలు. చరణం చరగా పట్టుకొని మనకి ఈవులను ఇచ్చారన్నాడే, ఆ ఈవులే వీళ్ళు మరియు ఆత్మ సంబంధమైన వరాలు. స్తోత్రం చెప్తారా? వరాలు ఇచ్చాడా? ఆ రోజు నుంచి ఆ వరాలన్నీ సంఘంలో పనిచేయడం మొదలైనయా? కొంతమందికి ఆత్మలో ప్రవచించేవారము, కొంతమందికి ప్రవచనాలకు అర్థం చెప్పేవారము. హల్లెలూయా. అవన్నీ కూడా ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? పరిశుద్ధాత్మ ద్వారానేమో చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఆ వరాలన్నీ కూడా క్రీస్తు శరీరం సంఘం కొరకేనా? ఆ సంఘం అభివృద్ధి చెందడం కోసమేనా? దేవునికి మహిమ కలుగుతుంది కాక. కాబట్టి ఈ రోజు నుంచి నిజంగా ఆ బహుమానం యొక్క విలువ నీకు అర్థమైతే ఈ రోజు నుంచి ఏమడగడం మొదలు పెడతాం? ఆత్మనిస్తే నాకు చాలు, ఇంకే లోకంలో ఏమవుతుంది. Let us stand up. అందరం ఒకసారి లేచి నిలబడి తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతుంది. ఈ దినమన ప్రభువా, నిజముగా నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్, అదే పరిశుద్ధాత్మ అనే గిఫ్ట్, అదే అద్భుతమైన బహుమానం, అదే ఉన్నతమైన బహుమానం. ఓ మహిమ కలిగిన దేవ, మా పితరుడైన ఆదాము కోల్పోయిన నిత్య జీవము తిరిగి మళ్ళీ నువ్వు పరిశుద్ధాత్మ రూపంలో మాకు ఇస్తున్నావు. ఓ చరణం చరగా పట్టుకుని నువ్వు వెళ్ళి ప్రభువా, మనుషులకు ఈవులను అనుగ్రహించాలని రాయబడ్డదయ్యా. ఆ ఈవులే వరాలని చెప్పావు, ఆ బహుమానాలే ఐదంతల పరిచయం చెప్పావు. అవునయ్యా. ఆయా సంఘంలో భాగమై ఉన్న మేమందరం కూడా పరిపూర్ణతలోకి రావాలని నీవు మా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు తండ్రి. నశించిపోయే వాటిని మాకు బహుమానాలకు ఇవ్వలేదయ్యా. నువ్వు లోకమైతే తెలియక వాటిని అడుగుతున్నారయ్యా, లోకస్తులైతే తెలియక వాటన్నిటిని బహుమానాలకు అడుగుతున్నారయ్యా. కానీ ప్రభు మేమైతే నేను వాటిని మేము అడగట్లేదు దేవా. రెండు చేతులు పైకెత్తి అడుగుతారా? ఈరోజు నిజంగా నీకు వాక్యం అర్థమైంది. ఇదిగో ఏలియా చేసిన ప్రతి కార్యం కేవలం దేవుని ఆత్మచేత చేశాడని మనం ఇప్పుడే విన్నాం. ఆయన ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఎలీషా కూడా ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. దేవుని ఆత్మ కావాలని అడిగాడు. ఇదిగో నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు కావాలని అడిగాడు. ఈరోజు ఇంకా నువ్వు భూసంబంధమైన అడుగుతున్నావంటే ఇదిగో నీకు ఇంకా బయలుపాటు రాలేదు, నీకు ఇంకా ప్రత్యక్షత రాలేదు. ఇప్పుడు దేవుని బిడ్డ
రెండు చేతులు పైకెత్తి ప్రభువా ఈ రోజు నాయన అది ఎంత విలువైందో, పరిశుద్ధాత్మ ఎంత విలువైందో మాకు తెలిసిందయ్యా. ఆ విలువైనటువంటి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. స్తుతి స్తుతి స్తుతి. అందరూ నిలబడి అడగండి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నేను ఎక్కువగా నా ప్రార్థన అది అడుగుతాను ప్రభువా. ఓ నాయన పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ప్రభువా. పరిశుద్ధాత్మ లేనివాడు మృగముతో సమానం అన్నాడు ప్రభువా. ఓ నిజమేనయ్యా, నా గుణలక్షణాలు మారాలంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి. నేను నీ పోలికలోనికి మారాలంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు ఇలా
నిన్నే నమ్మి పలుమార్లు మోసపోయావు. లోకంలో ఉన్న వాటిని నమ్ముకుంటున్నాము. ఈ డబ్బు, ఈ వెండి బంగారాలు, ఇవి నిజంగా నశించిపోయేవని గ్రహించావా? వీటి వలన చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి వలన ఎవ్వరు ఏమి సాధించలేకపోయారు. వీటి వలన రోగాల పాలయ్యారు. వీటి వలన పాపంలో చిక్కుబడిపోయారు. కానీ ఈరోజు వీటన్నిటికంటే గొప్ప బహుమానాన్ని తండ్రి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అది గొప్ప బహుమానమే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఈవులు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిజంగా నీకు దాని యొక్క విలువ అర్థమైతే, పరిశుద్ధాత్మ బహుమానం యొక్క విలువ నీకు అర్థమైతే, ఈరోజు నిజంగా నువ్వు అడుగుతావు. ప్రార్థన చేసేటప్పుడల్లా ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపయ్యా, ఎలీషా అడిగినట్లు అడుగుతావు. ఆ గొప్ప ఆత్మతో నింపబడు. ఇక్కడే భూమి మీద ఉండగానే నువ్వు నిత్య జీవపు వ్యక్తిగా మారిపో. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో, పూర్తిగా ఎవరైతే ఆత్మ చేత నింపబడతారో, భూమి మీద ఉండగానే ఆ వ్యక్తి నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుకున్న నీవు అంతా తాగిపోవద్దు. పరిశుద్ధాత్మతో నింపబడే దిశగా అడుగులు వేయి. ప్రార్థించేద్దాం. కృపగల మా దేవ, శివాధిపతి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రములు ఆయన. ఈ దినమున ప్రభువా పరిశుద్ధాత్మగా మీరు రంగప్రవేశం చేసి మాకందరికి అర్థమైన రీతిలో మీరు మాట్లాడారు. ఎంతో వివరముగా విపులముగా నీ కార్యాలు మాకు తెలియజేశారు ప్రభువా. నీవు చరగా పట్టుకోవటం తెలియజేశారు. ఈవులు అంటే ఏంటో తెలియజేశావు. గొప్ప బహుమానం అంటే ఏంటో తెలియజేశావు. రెండు భాగాలుగా నువ్వు ఎందుకు అయ్యావో తెలియజేశావు. ఒక భాగాన్ని ఇక్కడ ఉంచావని తెలియజేశావు. పరిపూర్ణలోనికి తీసుకొస్తున్నావని తెలియజేశావు. మేము కూడా నిశ్చయంగా పరిపూర్ణలోకి అడుగు పెట్టాలి. ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడలేదో అటు బిడ్డలు నీ ఆత్మచేత నింపు దేవా. సంపూర్ణముగా వారిని నాయన నీ ఆత్మచేత నింపి ప్రభువా. నీవు ఎందు నిమిత్తమైతే వాళ్ళ భూమి మీద పంపావు, ఆ పని నిమిత్తం వాళ్ళను వాడుకోదేవా. ఎందుకంటే ప్రభువా నిశ్చయముగా నాయన మా పొద్దు వాలిపోకమునిపి మమ్మల్ని వాడుకోవటం మంచిది ప్రభువా. మా పొద్దు వాలిపోయిన తర్వాత, అనగా మా వయసు గతించిపోయిన తర్వాత మేమేమి చేయలేము ప్రభువా. అందుకే దేవా మా శక్తి మాలో ఉండగానే మమ్మల్ని ఉపయోగించుకోకండి. ఈ గొప్ప ఉన్నతమైన బహుమానాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలం దీవంతో నింపి వెతబడిన మాటలు బిడ్డలందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క దివ్యమైన సహవాసం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిబడింది అందరికీ.